హాయ్ అండి. వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ సిలబస్‌లో భాగంగా సిక్స్త్ క్లాసు, సెవెంత్ క్లాసు సోషల్ కంప్లీట్ చేశాము. ఎయిత్ క్లాస్‌లో జాగ్రఫీ కూడా కంప్లీట్ చేశాము. హిస్టరీ క్లాసులు అన్నవి మనం ప్రారంభించాము. కొన్ని అనివార్య కారణాల వల్ల క్లాసులు అన్నవి చేయలేకపోయాను. సరే, ఇక ఆలస్యం చేయకుండా క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు సౌండ్ కాస్త డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అయినా కానీ కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, మన వర్షానికి మైక్ చెడిపోయింది. కొత్తది ఆర్డర్ పెట్టాను. ఆలోపు వచ్చేంత వరకు దీంతో అడ్జస్ట్ అవుదాం. సరేనండి. కాస్త డిస్టర్బెన్స్ అయినా కానీ క్లాస్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను కదా, అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా మీకు టెట్, డిఎస్‌కి అస్సలు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ చూపించి పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా అవసరమైనవి మాత్రమే చెప్తాను. అనవసరమైన చెత్త నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. చాలా బాగుంటుంది. మీకు ఏమన్నా నేను చెప్పకుండా వదిలేశానని ఫీల్ అయినప్పుడు మీరు టెక్స్ట్ బుక్ మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను కదా, ఇంపార్టెంట్ పాయింట్ అయితే పౌజ్లో పెట్టుకొని నోట్ చేసుకోండి, ఏం కాదు. నేనైతే 100% 99% ప్రతి పాయింట్ మీకు టెట్, డిఎస్సి ఉపయోగపడే ప్రతి పాయింట్ని కవర్ చేస్తాను. ఓకేనా? సరే, ఈరోజు లెసన్ మొదలు పెడతాము. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు. ఎవరు ఇది? బ్రిటిష్ వాళ్ళ కంపెనీ అధికార స్థాపన. వాళ్ళు మొదట వాణిజ్యం, బిజినెస్ కోసం వచ్చారు. ఫస్ట్ వాణిజ్య స్థావరాలు ఒక చిన్న షెల్టర్ మాదిరి వేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మన దేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు, ఏమేం చేశారు, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు చేసిన యుద్ధాలేంటి, వాళ్ళు అనుసరించిన పద్ధతులు ఏంటి, వీటన్నిటి గురించి ఈ లెసన్లో మనము చక్కగా తెలుసుకుంటాము. చాలా బాగుంటుంది. హిస్టరీ అనగానే మీరేం టెన్షన్ పడకండి. చాలా అద్భుతంగా, నేను ఇంకా పవర్ఫుల్గా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుందంటే, ఆల్రెడీ మీకు సెవెంత్ క్లాస్లో మొఘల్ యొక్క పరిపాలన గురించి, మొఘల్ సామ్రాజ్యం గురించి నేను చెప్పాను. ఈ మొఘల్ సామ్రాజ్యంలో శక్తివంతమైన చివరి పాలకుడు ఎవరంటే ఔరంగజేబు. ఔరంగజేబు చాలా ఇంపార్టెంట్. మొఘల్ పరిపాలనలో శక్తివంతమైన చివరి రాజు ఎవడు అని అడుగుతాడు. ఎవడు? మొఘల్ సామ్రాజ్యంలో చివరి రాజు ఔరంగజేబు. వీడి తర్వాత కూడా కొంతమంది పరిపాలన చేశారు మొఘల్ సామ్రాజ్యం. కానీ ఈ ఔరంగజేబు అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ కాదు. ఆ తర్వాత ఏమైందంటే మొఘల్ సామ్రాజ్యము బలహీనత పడుతూ వచ్చేసింది. తర్వాత కొంతమంది అంటే పనికిమాల తుఫారుగాళ్ళు అనుకోరు, ఒక మాటలో చెప్పండి, తుఫారుగాళ్ళందరూ పరిపాలన చేసే టయానికి ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఈ బలహీన రాజులను కీలుబొమ్మలు చేసి ఆడుకుంటూ భారతదేశాన్ని ఏం చేయాలంటే మెల్లిగా ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఇలా మొఘల్ రాజ్యంలో ఔరంగజేబు తర్వాత కొంతమంది పరిపాలన చేస్తూ కొంత టైం వచ్చేసరికి చివరి 1857 ఆ టయానికి వచ్చేసరికి ఈ మొఘల్ పాలనలో చివరి రాజు ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు ఏం పేరంటే బహదూర్ షా జాఫర్. గుర్తుపెట్టుకుని పేరు బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ జాఫర్ అనేవాడు మొఘల్ సామ్రాజ్యంలో చివరి రాజు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొఘల్ సామ్రాజ్యంలోనే చివరి రాజు అంటే బహదూర్ షా జాఫర్ అని రాయాలి. అలా కాకుండా శక్తివంతమైన మొఘల్ పాలకుల్లో చివరి వాడంటే ఔరంగజేబు. అంటే ఈడే మోస్ట్ పవర్ఫుల్, వీడే చివరి వాడు ఇందులో. వీడి తర్వాత కొంతమంది పరిపాలన చేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని, ఆ మొఘల్ సామ్రాజ్య పనికిమాలలో తుఫారుగాలు పరిపాలన చేసిన వాళ్ళలో కూడా చివరి వాడు ఎవరంటే బహదూర్ షా జాఫర్. ఓకేనా? ఈ బహదూర్ షా జాఫర్ బొమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతున్నాడు, చూసినారా? ఇక్కడ ఈయన పేరు ఏంటంటే కెప్టెన్ హడ్సన్. ఈడేం చేశాడు, ఈ బహదూర్ షాను ఏం చేస్తాడంటే బంధించి మొఘల్ సామ్రాజ్యాన్ని క్లోజ్ చేసేస్తాడు. ఎవడు వీడు? కెప్టెన్ హడ్సన్. పేరు గుర్తుపెట్టుకొని అది చూడండి. బహదూర్ జాఫర్ను అతని కుమారుడు కెప్టెన్ హడ్సన్ చే నిర్బంధింపబడడం. ఈ బొమ్మ ఏంటంటే ఈ కెప్టెన్ హడ్సన్ అనేవాడు ఈ బహదూర్ షా జాఫర్ అనే చివరి రాజుని ఏం చేస్తాడంటే నిర్బంధించి బహదూర్ షా కొడుకులు ఉంటారు, చాలా క్రూరంగా చంపేస్తారు. వీళ్ళంతా క్రూరంగా. ఎందుకంటే వీడి తర్వాత ఇంకొకడు మొఘల్ పాలకుడు పరిపాలన చేయకూడదని. అందుకే ఇతని కొడుకులను క్రూరంగా చంపేస్తాడు. ఒక్క కొడుకును కూడా లేకుండా లేపేసిన తర్వాత ఈ జాఫర్ని ఏం చేస్తాడంటే రాజ్యభ్రష్టుని చేస్తాడు. అంటే రాజ్యం నుంచి తొలగించేస్తాడు. 1857లో బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజాస్వామ్య తిరుగుబాటు చెలరేగినప్పుడు, మీరు పేరు విన్నారా? 1857 సిపాయిల తిరుగుబాటుని. అంత పెద్ద తిరుగుబాటుకు చెలరేగినప్పుడు మొఘల్ పాలకుడుగా ఎవరున్నారు అని ఎన్నిసార్లు అడుగుతున్నాడు. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ పాలకుడు ఎవరు అంటే బహదూర్ షా జాఫరే.
బహదూర్ షా జాఫరే. ఈ మొఘల్ పాలక కోపం వచ్చి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఈ జాఫర్ను నిర్బంధించి వాళ్ళ కొడుకులు క్రూరంగా చంపేసి మొఘల్ సామ్రాజ్యాన్ని క్లోజ్ చేస్తారు. ఏ తిరుగుబాటు తర్వాత? 1857 తిరుగుబాటు తర్వాత. ఓకేనా? ఇంకా ఈ పేజీలో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇలా జర్నీ అన్నది ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇంగ్లాండ్లో ఉంటారు. ఇలా జర్నీ ఎలా ప్రారంభమైందంటే మొట్టమొదట బ్రిటిష్లో 1600 సంవత్సరం గుర్తుపెట్టుకుని 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయాలని పూర్తి హక్కును తమకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పాలకురాలైన అప్పట్లో క్వీన్ ఎలిజబెత్ I పేరు గుర్తుపెట్టుకొని 1600 సంవత్సరంలో మేము తూర్పు దేశాలతో బిజినెస్ చేస్తాం. తూర్పు దేశాలు అంటే మనవే, ఇదో ఇక్కడ ఇటువైపు ఉన్నదంటే పడమర, ఇటువైపు ఉన్నదంటే తూర్పు. తూర్పునే ఉన్నాయి మన ఇండియా, కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా, ఇవన్నీ తూర్పు ప్రాంతాలు. ఈ తూర్పు ప్రాంతాలతో మేము బిజినెస్ చేస్తాము, మాకు ఒక చట్టం ఇవ్వండి, ఒక జీవో జారీ చేయండి అని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే కంపెనీ ఉంటుంది చూసినారు, బిజినెస్ చేయడానికని కంపెనీ ఏర్పాటు చేసింటారు. ఇంగ్లాండ్లో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ తమకు మంజూరు చేయాలని చెప్పేసి క్వీన్ ఎలిజబెత్ నుండి ఒక పట్టాను తీసుకున్న పట్టాన్ని ఏమంటారంటే చార్టర్ అంటారు. వీళ్ళు ఒక జీవో తీసుకుంటారు, మేము తూర్పు దేశాలతో వెళ్ళి బిజినెస్ చేస్తాము, మాకు ఒక జీవో జారీ చేయండి, ఒక చట్టం ఇవ్వండి, ఒక పట్టా ఇవ్వండి అంటారు. ఆ పట్టాని ఏమంటారంటే క్వీన్ ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అంటే అది ఒక చిన్న కంపెనీ అనుకోండి, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చట్టం రిలీజ్ చేస్తారు. ఇంకా ఎవరు మన ఇంగ్లాండ్లో ఆ చట్టంలో ఉన్నది ఏంటంటే మన ఇంగ్లాండ్లో ఇంకెవ్వరు ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఇంకెవ్వరు తూర్పు దేశాలతో బిజినెస్ చేయకూడదు అన్న ఒక చట్టం రిలీజ్ చేస్తుంది. ఎవరు? క్వీన్ ఎలిజబెత్ I అని. ఎవరు తీసుకున్నారు ఈ చట్టాన్ని? ఎవరు తీసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం తీసుకుంటే ఈ చట్టం వల్ల వీళ్ళకి లాభం ఏంటి? వీళ్ళ లాభం ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి ఇంకెవ్వడు ఇండియాతో కానీ ఈ తూర్పు దేశాలతో బిజినెస్ చేయడు. అర్థమవుతుందా? అంటే ఇంగ్లాండ్లోని ఏ ఇతర వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడదు. అంటే వీళ్ళు మాత్రమే రావాలి, వీళ్ళు మాత్రమే కొనాలి, వీళ్ళు మాత్రమే అమ్మాలి, అలాంటి చట్టం ఒకటి తీసుకుంటారు. అప్పట్లో ఆ రోజుల్లో అంటే 1600 సంవత్సరం ఆ రోజుల్లో ప్రధానంగా వాణిజ్య సంస్థలు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఈ వాణిజ్య సంస్థలు పోటీ లేకుండా చేసుకోవడం వల్లనే ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. ఎందుకు? పోటీ ఉంటే వీడు 100 రూపాయలు కొంటాడనుకో, పక్కనోడు 90కే కొంటాడంటే మనకి ఇచ్చారు కదా. అర్థమవుతుందా? అందుకోసమే పోటీ లేకుండా చేసుకోవడమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. కారణం ఏంటంటే దానివల్ల వాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదించుకుంటారు. మొత్తానికైతే ఒక చట్టం తీసుకొని వచ్చినాడు, ఇంగ్లాండ్ నుంచి తూర్పు దేశాల్లో మేము బిజినెస్ చేస్తామని చేయడం వల్ల వీళ్ళకి ఒక చట్టం వచ్చింది. ఇంకా ఇంగ్లాండ్ నుంచి ఏ ఒక్కడు రాలేరు. ఎక్కడికి? ఇంగ్లాండ్ నుంచి, పేరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్ నుంచి మాత్రమే. ఇంగ్లాండ్ నుంచి ఏ ఒక్కడు ఇండియాతో కానీ తూర్పు దేశాలతో బిజినెస్ చేయడానికి రాలే. కానీ అక్కడ వండర్ ఏం జరిగిందంటే మొదటిసారి ఆంగ్లేయులు ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రానికి చుట్టి హిందూ సముద్రం దాటి వచ్చే సమయానికి అప్పటికే భారతదేశంలో పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారు గోవా కేంద్రంగా వారి ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మీకు, చెరిపేస్తే మ్యాప్లో అర్థమవుతుంది, క్లారిటీగా వస్తుంది, లేకపోతే ఈ పాయింట్ అర్థం కాదు. మొత్తానికి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఒక చట్టం తీసుకున్నారు 1600లో. ఇక్కడ నుంచి ఇది ఆఫ్రికా ఖండంలో ఈ గుడ్ హోప్ అగ్రం గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. బానిసల వర్తకం ఎక్కడ జరిగేదంటే ఇక్కడ జరుగుతుంది. ఎక్కడి నుంచైనా సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇటు పోతారు, ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇటు పోతారు. సెంటర్ పాయింట్ ఏంటంటే గుడ్ హోప్ అగ్రం అంటారు దీన్ని, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఎక్కడ ఉంది ఇది? ఆఫ్రికా ఖండంలో ఉంది. బానిస అంటే మనుషులు బానిసలుగా చేసుకొని అమెరికాకు అమ్మే ఒక పాయింట్ ఇది. అర్థమవుతుందా? ఈ బ్రిటిష్ వాళ్ళు పాపం 1600లో ఆ రాణి దగ్గర అయితే చట్టం తీసుకొని వచ్చినారు. ఇలా ఈ గుడ్ హోప్ అగ్రానికి వచ్చి ఇక్కడ నుంచి ఇండియాలోకి అడుగు పెట్టే లోపే ఇండియాలో ఆల్రెడీ ఎవరున్నారు? ఆల్రెడీ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? పశ్చిమ తీరంలో. పశ్చిమ తీరం అంటే ఇటువైపు భారతదేశానికి ఏది మ్యాపు ఇక్కడ చూసినారా? ఇది పశ్చిమ తీరము, ఇది తూర్పు తీరం. ఈ పశ్చిమ తీరంలో గోవా అని చూసినారు మనకు. ఆ గోవాలో ఏం చేశారు? పోర్చుగీస్ వాళ్ళు ఆల్రెడీ జెండా పాతే ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ముందు రాలేదు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు కూడా ఎవరు? వీళ్ళంతా యూరప్కు చెందిన వాళ్ళే. యూరప్ ఖండంలో బ్రిటన్ ఒక రాజ్యము, పోర్చుగీసు, రష్యా కాదు, ఇలాంటివి డచ్, ఫ్రెంచ్, వీళ్ళంతా యూరప్కి సంబంధించిన వాళ్ళే.
ఈ బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో అడుగు పెట్టే టయానికి మన దేశంలో ఎవరున్నారు? మన దేశంలో ఆల్రెడీ ఎవరున్నారంటే వీళ్ళు ఉన్నారు. ఎవరు? పోర్చుగీసులు. అప్పటికే గోవా కేంద్రంగా వాళ్ళు ఏం చేసి స్టాండర్డ్గా ఉన్నారు, మంచి పట్టుదలతో ఉన్నారు. అప్పటికే వాళ్ళకి చాలా అధికారాలు ఉన్నాయి, గొప్ప హోదాలో ఉన్నారు. ఎవరు? పోర్చుగీసులు. వాస్తవంగా పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా, ఈడే కదా మన భారతదేశానికి సముద్ర తీర మార్గాన్ని గడుపుకుంది. వాస్కోడిగామా 1498లోనే మన భారతదేశం సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఈడు 14 అంటే 2 సంవత్సరాలు తక్కువ 1500లోనే మార్గం కనుక్కున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు బయలుదేరి వచ్చినారు? 1600లో. అంటే వాళ్ళకి వీళ్ళకి ఎంత గ్యాప్ ఉంది? 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఓకే, అర్థమవుతుందా? వీళ్ళు వచ్చే టయానికే ఫ్రెంచ్ వాళ్ళు 100 ఏళ్ళ స్టాండర్డ్గా ఉన్నారు మన భారతదేశంలో. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. బిజినెస్ చేయడం మొదలుపెట్టింటే వీళ్ళకు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకు, డచ్ వాళ్ళకు, ఫ్రెంచ్ వాళ్ళకి, ఇలా చాలామంది ఉన్నారు కదా. బ్రిటిష్ వాళ్ళు నిలబడలేకపోయినారు కొత్తలో. ఓయమ్మ ఏంద్రా మా కాంపిటీషన్ ఉంది, సరుకులు ఎక్కువ కొనాల్సి వస్తుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే డబ్బులు మన భారతదేశం చెల్ల కదా, అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తారంటే అక్కడ నుంచి బంగారం అంతా తెచ్చి మనకిచ్చి మన దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలు అంటే ఇవే మిరియాలు, ఇవన్నీ చూసినారా? మిరియాలు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు. పుదీనా అంటారా? కాదు, మిరియాలు, చెక్క, లవంగా ఇవన్నీ ఉంటాయి కదా. వీటికి బ్రిటన్లో చాలా గిరాకీ ఉండేది. వాళ్ళు బంగారం తెచ్చి ఇవ్వడం, ఇవి తీసుకొని పోవడం. అలా పాపం బ్రిటిష్ వాళ్ళు మొదట్లో ఏం చేస్తారంటే డీలా పడిపోయినారు. ఇది ఇక్కడ చూడండి, మిరియాలు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, ఇలా చాలా గిరాకీ ఉండేది బ్రిటన్లో. వీళ్ళు ఏం చేశారు? అక్కడ నుంచి బంగారం తెచ్చి ఇక్కడ పెట్టడంతో ఇక్కడ నుంచి సరుకులు ఎత్తుకొని వెళ్ళాలి. ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన భారతదేశంలో అప్పట్లో. ఎవరైనా ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కాంపిటీషన్లో జరుగుతున్న మొదట్లో బ్రిటిష్ వాళ్ళు నిలబడలేకపోయినారు. కానీ కొంతకాలం తర్వాత బ్రిటన్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం అన్నది ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే బెంగాల్లో స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతం ఉంటుంది చూసినారా? ఇప్పటికీ మన మ్యాప్లో మీకు చూపించమంటారా? ఎక్కడుంది మ్యాప్? చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. చెరిపేస్తాను ఉండండి. ఈ కలకత్తా అనే ప్రాంతం ఉంది చూసినారా? ఈ కలకత్తా ఇదే మనకు పశ్చిమ బెంగాల్ ప్రాంతం. అక్కడి నుంచి మొత్తానికి అలాబడి తలకిందులుగా పడి మొత్తానికైతే ఒక బిజినెస్ అన్నది ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారో బెంగాల్లో. ఎలా ప్రారంభించారో చూద్దాం, వీళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ అయిందో. ఆంగ్లేయుడు మొదటి కర్మాగారం, గుర్తుపెట్టుకోండి, మొదటి కర్మాగారం 1651. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1651 హుగ్లీ నది ఒడ్డున స్థాపించారు. హుగ్లీ నది ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్లోనే, కలకత్తాకు సమీపంలోనే హుగ్లీ నది ఉంది. ఈ హుగ్లీ నది ఒడ్డున మొట్టమొదటిసారిగా ఒక కర్మాగారాన్ని అంటే ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ఎవరు? బ్రిటిషులు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ తరఫున, బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు అనుకో, అక్కడ బ్రిటిష్ మొత్తం రాలే, ఒక కంపెనీ ఉంటుంది. ఇప్పుడు టాటా కంపెనీ, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి కదా, మహేంద్ర కంపెనీ అని. అలాంటిది బ్రిటన్లో ఒక కంపెనీ, దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసింది? మొట్టమొదటిసారిగా బెంగాల్లో బిజినెస్ అన్నది ఒక ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇప్పుడు 1651లో. అంటే వీడు 1600 సంవత్సరంలో చట్టం తెచ్చుకున్నారు. 50 ఏళ్ళు 1651లో బిజినెస్ అన్నది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ? హుగ్లీ, పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ చేశారు. అప్పట్లో కంపెనీ తరపున పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా, కంపెనీ తరపున పనిచేసే ఆ వ్యక్తులను ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ఫ్యాక్టర్స్ అంటే కంపెనీ తరపున పనిచేసే వర్తకులు. వీళ్ళు ఏం చేస్తారు? మన దగ్గర సరుకులు కొని బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే బాగా చురుకుగా పరిపాలన చేస్తారు. మొత్తానికి ఆ కాలంలో ఈ ఫ్యాక్టర్స్ అన్న వాళ్ళు డెవలప్ అవుతూ మొఘల్ అధికారులు కొంతమందికి ఏంటంటే లంచం ఇచ్చి 3 గ్రామాలను జమీందారీ హక్కులను పొందుకుంటారు. అంటే 3 గ్రామాలు మాకే, ఈ 3 గ్రామాలు మాకే కావాలి అని లంచాలు ఇచ్చి 3 గ్రామాలు కొనుక్కుంటారు. ఒక మాటలో చెప్పాలంటే అలా కొనుక్కున్న ఆ 3 గ్రామాలలో ఒకటి ఏంటంటే కాలికట అన్న గ్రామం. ఏం పేరు? దాని పేరు గుర్తుపెట్టుకుని, కాలికట. తర్వాత కాలంలో ఈ కాలికట అనే ఒక గ్రామమే కలకత్తా అనే పెద్ద సిటీగా, నగరంగా పేరు పొందింది. దాని తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు అంటే కలకత్తా లేదంటే కోల్కత్తా అంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అని. కానీ మొదట్లో ఏమంటారు? దాన్ని కాలికట అనేవాళ్ళు. ఏమంటారు? కాలికట అనేది ఒక చిన్న విలేజ్.
ఆ 3 గ్రామాలను కొనుక్కున్నారు. తర్వాత కంపెనీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేసేటట్లు ఒక ఫర్మానా ఇచ్చేటట్టుగా ఒప్పించాడు. అప్పట్లో ఔరంగజేబు ఉన్నారు చూసినారు, మొఘల్ పాలకులు చివరి వాడని చెప్పాను. ఔరంగజేబు పరిపాలన చేసినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ 3 గ్రామాల్లో మేము వ్యాపారం చేస్తాం, మాకు సుంకం లేకుండా చేయండి అని మొత్తానికి ఎలాగో ప్రెజర్ పెట్టి లంచాలు ఇచ్చి అట్ట చేసి ఇట్ట చేసి ఒక ఫర్మాన్ అన్నది తెచ్చుకున్నాం. ఫర్మాన్ అంటే ఏంటి? ఒక రాజకీయ శాసనం, ఒక చట్టం. ఆ చట్టం ఉన్నదంటే ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక చట్టాన్ని కంపెనీ మొత్తానికి సొంతం చేసుకుంది ఈ 3 గ్రామాల మీద. ఏంటంటే ఆ 3 గ్రామాలు కలకత్తాకు సమీపంలో ఉన్న ఆ 3 గ్రామాల మీద. ఎవరు ఇచ్చారు? పోయినసారి డిఎస్లో దీని గురించి అడిగాడు. ఏమని ఇచ్చాడు? కంపెనీకి ఫర్మానాను జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగాడు. ఎవరు? ఔరంగజేబు. వీడే పవర్ఫుల్ క్యాండిడేట్లో చివరివాడు. వీడు ఫర్మానా ఇచ్చాడు. ఫర్మానా ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోకముందు ఈయన కాలంలో కూడా కొన్ని విషయాలు జరిగాయి. ఏంటి? మొత్తానికి ఈ ఔరంగజేబు ఎవరికి ఫర్మానా ఇచ్చాడు? కంపెనీకి మాత్రమే ఫర్మానా ఇచ్చాడు. అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఒక చట్టం ఇచ్చారు, మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టకపోయినా పర్లేదు, మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని ఒక కంపెనీకి మాత్రమే చట్టం ఇచ్చారు. కానీ ఈ కంపెనీలో కొంతమంది ఫ్యాక్టర్స్ అని పనిచేస్తున్నారు చూసినారా? ఫ్యాక్టర్స్. వీళ్ళు కంపెనీ తరపున చేయకుండా వీళ్ళకు కూడా సొంత బిజినెస్ కొన్ని ఉండేవి. అంటే వీళ్ళు బయటకు వచ్చి కూడా కంపెనీ తరపున కాకుండా వీళ్ళు కూడా కొన్ని లాభాలు ఆక్రమించుకోవాలని చెప్పేసి ఓన్గా బిజినెస్ చేస్తున్నారు. అప్పుడు దానిని ఏం చేశారంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు ఈ ఫ్యాక్టర్స్ అన్నవాళ్ళు. అప్పుడు ఔరంగజేబుకు చాలా కోపం వచ్చేది. ఎవరు ఈ దుర్వినియోగం చేస్తారు? ఎవరు? ఫ్యాక్టర్స్ అనేవాళ్ళు. అంటే కోపం వచ్చాయి. ఉదాహరణకు ఔరంగజేబు ఫర్మానా కంపెనీకి మాత్రమే వర్కత్తగా సుంకం మినహాయింపు ఇచ్చింది, కంపెనీకి మాత్రమే ఇచ్చింది. కానీ కంపెనీ అధికారులు ఎవరైతే వ్యక్తిగతంగా వ్యాపారాలు చేస్తారో వారు పన్ను చెల్లించారు మామూలుగా అయితే. కానీ వారు పన్ను చెల్లించకుండా నిరాకరించి బెంగాల్ ఆదాయానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. వీళ్ళు ఓన్గా బిజినెస్ చేసేవాళ్ళు. బెంగాల్ నవాబు తర్వాత ఈ ఔరంగజేబు తర్వాత ఒకరి తర్వాత నెక్స్ట్ పరిపాలన చేస్తాడు కదా, బెంగాల్ నవాబు తర్వాత ముర్షిద్ కులీ ఖాన్ దీనిని ప్రతిఘటించకుండా ఎలా ఉంటాడు? ముర్షిద్ కులీ ఖాన్ అనేవానికి అర్థమైంది, నా కొడుకు మేము ఇచ్చింది కంపెనీకి రా, మీరు నా కొడుకు బిజినెస్ అలా చేసి ఈ బెంగాల్కు చాలా నష్టం కలిగేస్తున్నారని చెప్పేసి అప్పట్లో బెంగాల్కు ఒక నవాబ్ ఉంటాడు. ఆ నవాబ్ పేరు ఏంటంటే ముర్షిద్ కులీ ఖాన్ ప్రతిఘటించరే, నా కొడకల్లారా మీరు మోసం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ పెడతాడు. ఈ ఫ్యాక్టర్స్ నా కొడకల్లారా మీరు కట్టాల్సిందే, కంపెనీకి మాత్రమే మేము చట్టం ఇచ్చాం, మీరు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రెషర్ పెట్టి ఏం చేస్తారంటే బిజినెస్ అన్నది ప్రారంభించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ తర్వాత ఇంకా మొత్తానికి ఈ ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్ నవాబులు ఆ సమయంలో ఇతర ప్రాంతాల వల్లే అధికారాన్ని సంపాదించుకోండి. ఎప్పుడైతే ఈ ఔరంగజేబు చచ్చిపోగానే ఆ మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిపోగానే ఈ పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతం ఉంటుంది చూసినా అది స్వతంత్రం అయిపోతుంది. దాన్ని ఒక నవాబు పరిపాలన చేస్తుంటారు, దాన్ని బెంగాల్ నవాబు అంటారు. ఇందాక చూపించాను కదా కలకత్తా అనే ప్రాంతము, దాన్ని మొఘల్ పాలకుడైన ఔరంగజేబు చనిపోగానే వీళ్ళు పక్కకు వచ్చారు, వీళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఇక్కడే కదా బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళని ఉన్నది ఒకే ఒక ఫ్యాక్టరీ, అది కూడా బెంగాల్లోనే ఉంది. ఇప్పుడు ఈ బెంగాల్ నవాబులు పక్కకు వచ్చారు కదా, ఈ బెంగాల్ నవాబులకు బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీకి క్లాసెస్ ఏర్పడుతూ వచ్చాయి, గొడవలు పడుతూ వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు మోసాలు చేయడం బ్రిటిష్ వాళ్ళు, అది వీళ్ళకి నచ్చకపోవడం. ఇలా మొట్టమొదటిగా వీళ్ళకు గొడవలు పడుతూ చాలా కాలం వీళ్ళ మధ్య సాగుతుంది. ఇలా ఈ విభేదాలు ఘర్షణకు ఏం చేశాయంటే ప్రసిద్ధమైన ప్లాసీ యుద్ధం వచ్చే సమయానికి పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎవరికి? బ్రిటిష్ కంపెనీకి, బ్రిటిష్ కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీకి, అలాగే మన వాళ్ళు ఉంటున్న బెంగాల్ నవాబులకు గొడవ అన్నది పీక్స్కి వచ్చింది. ఎప్పటికి? ప్లాసీ యుద్ధం వచ్చే సమయానికి పరాకాష్ఠకు జరిగింది. అప్పుడు 1756 సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1756 సంవత్సరం అలీవర్దీ ఖాన్ కూడా మరణించాడు. అలీవర్దీ ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. బెంగాల్ నవాబు అయ్యేసరికి ఈ సిరాజుద్దౌలా అనేవాడు ఒక పవర్ఫుల్ క్యాండిడేట్. ఎవరు? బెంగాల్లో. వీడు కూడా ఏం చేశాడు, వీళ్ళు మోసం చేయడం, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మోసం చేయడం నచ్చకపోయేసరికి ఈ బ్రిటిష్ వాళ్ళకు కూడా ఈ విషయం నచ్చలే. ఎందుకు? ఈ సిరాజుద్దౌలా మనకు అడ్డం వచ్చానని చెప్పేసి సిరాజుద్దౌలాకు ఆపోజిట్లో ఒకడు ఉంటాడు కదా ప్రత్యర్థి, ఆ ప్రత్యర్థికి బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేశాడు. ఏమైనా హెల్ప్ చేసినాడు? నాయన మీకు నేను సహాయం చేస్తాము, నువ్వు ఆ సిరాజుద్దౌలాను ఓడిస్తావా అని వీనికి సపోర్ట్ చేయడం సిరాజుద్దౌలాకు తెలిసింది.
తెలిసినగానే నా కొడకల్లారా బ్రిటిషులు మీకు బిజినెస్ చేయడానికి అవకాశం ఇచ్చే నా ప్రత్యర్థికి నా ఆపోజిట్ వానికి సహాయం చేస్తారా అని చెప్పేసి ఈ సిరాజుద్దౌలా ఏం చేస్తాడు, ఈ నవాబు 30,000 మంది సైనికులతో కాసిం బజార్లో ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దాడి చేస్తాడు. ఎవరు, బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలా ఈ నవాబు 30,000 మందిని తీసుకుని వెళ్ళి కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దాడి చేస్తే కంపెనీ అధికారులు పట్టుకొని గిడ్డంగి తాళం వేసి ఆంగ్లేయులు నిరాయుధులు చేసి నౌకలను దిగ్బంధిస్తారు. మొత్తానికి ఫ్యాక్టరీని ఈస్ట్ ఇండియా కంపెనీ క్లోజ్ చేస్తాడు. ఎవరు, సిరాజుద్దౌలా. ఈ విషయము ఎక్కడో ఉన్న కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లాండ్లో ఉంటాయి. ఇంగ్లాండ్లో హెడ్ ఆఫీస్లో తెలుస్తుంది ఈ సిరాజుద్దౌలా మనల్ని ఇట్లా చేసినాడని. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కంపెనీ ఇంగ్లాండ్ నుంచి ఒక సైన్యాన్ని పంపిస్తుంది. ఎవరి తరపున అంటే రాబర్ట్ క్లైవ్ అన్న ఆధ్వర్యం. ఈ నుంచి బాగా జాగ్రత్తగా గమనించండి. వీడితోనే మన భారతదేశం అతలాకుతలం అయిపోయింది. వీడితోనే మొత్తం అంతా సెట్ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే సిరాజుద్దౌలా చేసిన పని కోపం వచ్చి కంపెనీ ఏం చేసిందంటే రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో 1757లో ఒక పెద్ద సైన్యాన్ని సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా ప్లాసీ వైపు వచ్చింది. ప్లాసీ అన్న ప్రాంతంలో ఎవరికి యుద్ధం జరిగింది, ఇప్పుడు రాబర్ట్ క్లైవ్కు అలాగే సిరాజుద్దౌలాకి ఇద్దరికి యుద్ధం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు. సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్లైవ్. ఎవరు ఈ సిరాజుద్దౌలా అని అడుగుతుంటారు. ఎవడు, పశ్చిమ బెంగాల్ నవాబు. ఎక్కడ జరిగింది యుద్ధం అంటాడు. ఎక్కడ జరిగింది, ప్లాసీ అన్న ప్రాంతంలో జరిగింది. ప్లాసీ అన్న ప్రాంతం ఆ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ రాశాడు. మీకు తెలుసా ప్లాసీ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఎలా వచ్చిందో తెలుసా. ప్లాసీ అన్నది పలాసీ అన్న పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. పలాసీ అన్నది మామూలు పేరు, దానికి వీళ్ళ పలికేది రాక ఇంగ్లాండ్ వాళ్ళకు పలికేది రాక వాళ్ళ ఆంగ్లంలో దాన్ని ఏమనుకుంటున్నారు, ప్లాసీ అన్నారు. పలాసీ అనేది రావడం లేదు పలకడం, అందుకోసమే దాన్ని కొత్తగా మార్చుకున్నారు. ఏమని మార్చుకున్నారు, ప్లాసీ అని మాట్లాడడం ఉచ్చారణ. హోలీ పండుగలో మనం గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది. ఏ చెట్టు నుండి ప్లాసీ అనే ప్రాంతం వచ్చింది, పలాస చెట్టు గులాల్ పొడిని అందమైన ఎరుపు పువ్వులు పూస్తూ ఉంటుంది. అది గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే ఒకటి పలాస చెట్టు. ఆ పలాస చెట్లు ఎక్కువగా పూస్తుంటాయి కాబట్టి దాన్ని పలాసీ అనేవాళ్ళు ఆ ప్రాంతాన్ని. ఈ పలాసీని పలకడం రాక ఈ బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఏమంటూ వచ్చారు, ప్లాసీ అన్నాడు. ఆ ప్లాసీలో యుద్ధం జరిగింది. ఎవరికి జరిగింది, రాబర్ట్ క్లైవ్ అన్నవాడికి సిరాజుద్దౌలా ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోతాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్. ఈ సిరాజుద్దౌలా అనేవాడు మీర్ జాఫర్ అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు ఈ సిరాజుద్దౌలా అనేవాడి దగ్గర. ఈ మీర్ జాఫర్ని ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఏం చేస్తాడంటే లంచం ఇచ్చి కొనేస్తాడు. ఏమని ఆశ చూపించాడు వీరికి, మీర్ జాఫర్ నువ్వే కదా సైన్యాధిపతి, నువ్వు కానీ మా తరపున ఉన్నావంటే నెక్స్ట్ నిన్ను సిరాజుద్దౌలాను ఓడించి ఆయన తరపున నిన్నే బెంగాల్కు నవాబు చేస్తామని దీనికి ఆశ పుట్టించుంటాడు. ఎవరికి, ఈ సైన్యాధిపతికి. వీడేం చేస్తాడు, ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. ప్లాసీ యుద్ధంలో పాల్గొనకుండా సైన్యాన్ని తీసుకొని వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి రావడంతో సిరాజుద్దౌలా ఆ యుద్ధంలో ఓడిపోతాడు. ఎవరితో జరిగిన యుద్ధంలో, రాబర్ట్ క్లైవ్తో ప్లాసీ యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతాడు. మీర్ జాఫర్ అనేవాడు యుద్ధంలో పాలు పంచుకోకపోవడమే నవాబు ఓటమికి ప్రధాన కారణం. తర్వాత అనుకున్నట్టే సిరాజుద్దౌలా ఓడిపోతారు. మీర్ జాఫర్ని ఏం చేస్తారంటే ఇప్పుడు దానికి బెంగాల్కు నవాబును చేసేస్తాడు. మీర్ జాఫర్ ఈ సిరాజుద్దౌలా కనపడుతున్నాడు చేసింది. సిరాజుద్దౌలా ఓడిపోతాడు. సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్ ఈయనకి ఆశ చూపించిన మొత్తానికి బ్రిటిష్ వాళ్ళు మీర్ జాఫర్ని ఏం చేస్తాడు, బెంగాల్కు నవాబును చేస్తారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధికెక్కింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన మొదటి ఘన విజయం ఏంటి అని అడిగితే ఏంటది, ప్లాసీ యుద్ధము. ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటి, ఇక్కడ చూడండి. ఎక్కడైనా కానీ బ్రిటన్లో ఒకటి ఉంటుంది చూసిన కంపెనీ హెడ్ ఆఫీస్ అని ఒకటి ఉంది చూసినారా. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యజమానుల సమావేశాలు అంటే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే ఈస్ట్ ఇండియా హౌస్ లీడెన్ హాల్ వీధి లండన్లో జరుగుతుంది. ఈ లండన్లోనే మన సైన్యం ఓడిపోయింది, మనం రాబర్ట్ క్లైవ్ను పంపిద్దాము అని ఇక్కడి నుంచి నిర్ణయం తీసుకొని మన వాళ్ళు రాబర్ట్ క్లైవ్ గారిని ఇండియాకు పంపించడం వల్ల జరిగింది. ఎక్కడ జరుగుతున్నాయి ఈ సమావేశాలు, లీడెన్ హాల్ వీధి లండన్లో జరుగుతాయి ఈ సమావేశాలు. ఇంకా ఇక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి. ఇక్కడ చూడండి, ఒక
ఈ ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ గెలిచాడు కదా, వాడు ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి రాస్తాడు? కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్, ఈయన పేరు గుర్తుపెట్టుకొని విలియం పిట్కు ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఏమని రాస్తాడంటే, ఇప్పుడు నేను ఇలా బెంగాల్ను ఓడించాను, ఆ బెంగాల్ను ఓడించినప్పుడు నాకు అర్థమైందంటే 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్ల స్టెర్లింగ్ పొందాలా వద్దా? నేను ఒక్కదాన్ని ఆక్రమించుకునేందుకు నా కోసం ఎన్నో ధనాగారాలు, ఇక్కడ ఇంకా తులతూగే బంగారం మామూలుగా లేదు ఇండియాలో. అలాంటివి మన భారతదేశంలో అప్పట్లో 3 ఉండేవి. ఏంటంటే ఈ బెంగాలు, ఆ నుంచి బెంగాల్, ఆ తర్వాత ఇది ఒకటి ఫస్ట్ బెంగాల్ ప్రావిన్స్, అలాగే మద్రాసు ప్రావిన్సు, ఇంకొకటి ఏముంది అబ్బా సర్లేదు ఏదో, మొత్తానికి ఇలా 3 ప్రావిన్సులు ఉన్నాయి. ఆ ఒక్క ప్రావిన్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక చిన్న ప్రాంతము అనుకోండి. ఇప్పుడు బెంగాల్ అనేది ఒక ప్రావిన్స్, అంటే ఒక రాష్ట్రం, అందులో ఎన్నో ప్రాంతాలు కలిసే ఉంటాయి. ఈ బెంగాల్ ప్రావిన్స్ ఒక్కదాన్ని గెలుచుకుంటేనే నాకు ఇంత ఆస్తి, ఇంత సంపద తులతూగుతుంది. ఇలాంటి భారతదేశంలో 3 ఉన్నాయి. అవి సాధించడము పెద్ద పనేం కాకపోవచ్చు, ఏమాత్రం కూడా ఈజీ. చాలా వీళ్ళంటే భారతదేశంలో ఒక రాజు అంటే ఒకరికి రాజు సరిపోదు, మొత్తానికి నేను ఆక్రమించుకుంటాను. ఇలా ఆక్రమించితే సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లిన్ల ఆదాయం బ్రిటన్ నుంచి వస్తుంది అంటారు. స్టెర్లిన్లు అంటే ఏంటి? బ్రిటన్ యొక్క కరెన్సీని స్టెర్లిన్ అంటారు. ఒక్క సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగ్ల ఆదాయము ఈ 3 ప్రావిన్స్ నుంచి వస్తాయి, మీరు ఆలోచన చేసుకోండి అని ఈ రాబర్ట్ క్లైవ్ ఈ బెంగాల్ ఓడించిన సందర్భంలో పింట్కు ఒక లేఖ రాస్తారు. అప్పుడే ఈ విలియం పింట్ లెటర్ రాగానే బ్రిటన్లో వాళ్ళకు ఇండియా మీద ఆశ మొదలవుతుంది. ఎవడు? ఈ రాబర్ట్ క్లైవ్ అన్నవాడు రాసిన లెటర్ను బట్టే బ్రిటన్లో ఉన్న వాళ్ళకి ఆశ కలుగుతారు. వాళ్ళు ఒక ప్రాంతాన్ని గెలుచుకుని ఉంటేనే వాళ్ళకి అంత ఆదాయం వచ్చిందే, మొత్తం ఇండియా మొత్తం మన దగ్గర ఉంటే అని కంపెనీ నుంచి ఎలాగైనా దాన్ని లాక్కోవాలని బ్రిటన్లో వాళ్ళు కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బ్రిటన్లో ఒక రాణి ఉంది, బ్రిటన్ రాజ్యమే ఉంది. ఆ బ్రిటన్ ఆక్రమించుకొని మొత్తంగా ప్లాన్లు చేయడం మొదలుపెట్టారు. ఎవరు? రాబర్ట్ క్లైవ్ గారు గెలకడంతో. నెక్స్ట్ ఇక్కడ అంతా చూడండి, ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. సిరాజుద్దౌలా క్లోజ్ అయిపోయాడు. మీర్ జాఫర్ను నవాబు చేశాడు. మీర్ జాఫర్ను వాళ్ళు అనుకున్నట్టు నవాబు చేసి, వీళ్ళు ఏమనుకున్నారు? మీర్ జాఫర్ గారు మేము ఎలా చెప్తే అలా ఇంటర్లే అనుకున్నాడు ఈ బ్రిటిష్ కంపెనీ వాళ్ళు. కానీ మీర్ జాఫర్ కూడా ఎలా అంటాడు? ప్రజల యొక్క మంచి పేరు తెచ్చుకోవాలని వీడు కూడా ఈ కంపెనీ మీద తిరగబడడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఈ మీర్ జాఫర్ అన్నగాడు తుకడాగాడు అయినా అనుకోండి, ప్రజలు వీనికి విలువ ఇవ్వరు కదా, ప్రజల దగ్గర గొప్ప అనిపించుకోవాలని ఈ జాఫర్ గాడు కూడా ఏం చేశాడంటే కంపెనీకి అగేనెస్ట్గా మాట్లాడము, ఇలాంటి మాటలు, చట్టాలు చేయడం, ఇలాంటివి చేస్తాను. ఇది కూడా మళ్ళీ నచ్చకపోయేసరికి ఈ మీర్ జాఫర్ను తొలగించి ఏం చేశాడంటే కంపెనీ మీర్ కాసిమ్ను అతని స్థానంలో నవాబు చేశారు. జాఫర్ను కూడా తొలగించాడు. తర్వాత మన మాట వినాలని ఇంకొకరిని ఏం చేశారు? మీర్ కాసిం అనే కానీ తర్వాత రాజును చేశారు, అంటే బెంగాల్ నవాబును చేశాడు. నవాబు చేర్చే ఈ మీర్ కాసిం వీడు కూడా అతి నా కొడుకే. వీడు ఏం చేశాడు? బ్రిటిష్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద మళ్ళీ యుద్ధానికి పోతాడు. వీడు పోవడంతో ఈ మీర్ కాసిం అనే వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మళ్ళీ ఒక యుద్ధం జరుగుతుంది. దానిని ఏమంటారంటే బాక్సర్ యుద్ధం అంటారు. బాక్సర్ అనే ప్రాంతంలో 1764 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటారు? 1764. ఎవరెవరికి జరిగింది? మీర్ కాసిం అన్నవాడికి అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండో యుద్ధం జరిగింది. దీన్నే బాక్సార్ యుద్ధం అంటారు. ఇది కూడా ఎక్కడ జరిగింది? ఇక్కడే పశ్చిమ బెంగాల్లోనే జరిగింది. కలకత్తా సమీపంలో పశ్చిమ బెంగాల్లో జరిగింది. అప్పుడు మీర్ కాసిం గారిని ఏమంటే ఓడించారు ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈయనకంటే జాఫర్ గారే మంచివాడు అని చెప్పేసి మీర్ జాఫర్ గారిని మళ్ళీ నవాబు చేశారు. నవాబు చేసి అప్పుడు ఈ మీర్ కాసింతో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏమంటారంటే ప్రతి నెల మీరు 5 లక్షలు చెల్లించాలరా నాయన అని ఒక ఒప్పందం చేసుకుంటారు. మొత్తానికి అలా ఒప్పందం తర్వాత ఒప్పందం చేసుకుని ప్రతి నెల ఏం చేసేవాళ్ళంటే పాపం 5 లక్షలు బ్రిటన్ వాళ్ళకు ఉచితంగా చెల్లించేవాళ్ళు. ఎవరు? వీళ్ళు. ఆ తర్వాత బ్రిటన్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా ఆలోచన వచ్చి, నా తోడు బొమ్మనాలతో కాదరా కానీ ఇట్టయితే వాడిని పెట్టి వీని మార్చి ఇలా అంటే మనకే కాదు నా కొడుకులు ఎవరిని బెంగాల్ నవాబుగా పెట్టి మన మీద తిరగబడుతున్నారని చెప్పేసి కంపెనీకి ఒక ఆలోచన మారింది. ఏంటి? మీర్ జాఫర్ మరణించేసరికి ఇప్పుడు 1765లో కంపెనీ ఆలోచన మారిపోయింది. వీళ్ళు కీలుబొమ్మ నవాబులతో పని వైఫల్యం పొందకంటే మనంతటా మనమే నవాబులు అవ్వాలని రాబర్ట్ క్లైవ్ అన్నవాడు ప్రకటించారు. ఈ నా కొడుకులతో వాళ్ళతో ఇళ్ళతో ఎందుకు లేరా, మనమే బెంగాల్కు నవాబు అయితే ఎట్లుంటుంది అని క్లైవ్ గానికి ఒక ఆలోచన వచ్చి
వచ్చి సరే అని చెప్పేసి 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీ బెంగాల్ ప్రావిన్స్ దివాన్గా నియమించాడు. మొఘల్ చక్రవర్తి ఉంటాడు చూసినాడా, అప్పుడు ఈ క్లైవ్ గారిని ఏం చేసినాడంటే కంపెనీని బెంగాల్ యొక్క దివాన్గా నియమించి, దివాన్ అంటే ఏంటి, ఒక రాజు అనుకోండి, దాన్ని పరిపాలించే హోదా కలిగిన వాడు దివాన్గా నియమించాడు. ఓకేనా. ఈ దివాన్గా నియమించిన వానికి ఏముంటాయంటే దివానీ హక్కులు ఉంటాయి. దివానీ హక్కులు అంటే ఏంటి, ఆ ప్రాంతం మీద ఎంత పన్ను అయినా వసూలు చేసుకునే హక్కు వీళ్ళకు ఉంటుంది. పన్ను వసూలు చేసుకునే హక్కును దివానీ హక్కులు అంటారు. ఇది ఎవరికి ఉంటుంది, దివాన్కు ఉంటుంది. ఇప్పుడు దివాన్ ఎవరైనారు, నవాబు పశ్చిమ బెంగాల్కు కంపెనీనే అయిపోయింది డైరెక్ట్. కంపెనీ అంటే ఎవరు, ప్రత్యేకంగా రాబర్ట్ క్లైవ్ గాడు. ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుంచి తమల్ని ఏమనుకున్నారంటే నవాబ్స్ అని పిలుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ నవాబ్స్ అంటే ఏంటంటే మనకు నవాబు ఉన్నాడు చూసిన, నవాబు తెలుగులో నవాబు అన్న పదానికి ఆధునీకరించిన ఇంగ్లీష్ పదం. వీళ్ళకు తెలుగులో వీళ్ళు మన భాషలో పలికే పదాలు రావు కదా, నవాబు అనడం రాక వీళ్ళు గొప్పగా నవాబ్స్ అనుకుంటేవారు. నవాబు అనే రాకుండా వీళ్ళు నవాబ్స్ అంటారు. అంటే బ్రిటన్ నుంచి ఎవడొకడు రావడము, ఇక్కడ కొంతకాలం పరిపాలన చేయడము, వీళ్ళు మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ మీరు ఎవరంటే మేము నవాబ్స్ అని చెప్పుకొని బిల్డప్లు కొడుతూ బతికే వాళ్ళంట అప్పట్లో. ఎక్కడ, ఇంగ్లాండ్లో కొంతకాలం ఉండి కొంత సంపాదించుకొని అక్కడ ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడంబరంగా బ్రతికి మేము నవాబ్స్, ఇండియాను అతలాకుతలం చేసి వచ్చిన వాళ్ళము అని అక్కడ బిల్డప్లు కొడుతూ వచ్చేవాళ్ళట. ఎవరు, ఈ నవాబులు అని పిలువబడేవాళ్ళు. తర్వాత రాబర్ట్ క్లైవ్ అన్నవాడు స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదను కూడబెట్టుకున్నాడు. ఇలా అక్కడి నుంచి నెల 5 లక్షలు వచ్చంటే ఎందుకు రాదు, దీనికి గొప్ప సంపదను కూడబెట్టుకున్నాడు. 1743 ఇంగ్లాండ్ నుండి ఫస్ట్ స్టార్టింగ్లో వీడు రిటర్న్ వచ్చినాడు కదా. 1743లో వీడు మద్రాసుకు అంటే ప్రస్తుతం చెన్నైకి వచ్చేసరికి ఈ వయసు 18 సంవత్సరాలు. 1767లో రిటర్న్ పోయేసరికి వీని దగ్గర 4,01,102 పౌండ్లు డబ్బులు ఉండేది. అంత సంపాదించుకొని గొప్ప సంపదను కూడా పెట్టుకొని వెళ్ళిపోయాడు. వీడు ఇంత సంపద అక్రమంగా సంపాదించేసరికి వీని మీద ఇంగ్లాండ్ పార్లమెంటుకు సంబంధించిన దాంట్లో కేసులు అక్రమంగా వీడు చాలా మోసాలు చేసి సంపాదించాడని చెప్పేసి క్లైవ్ గారి మీద ఎన్నో కేసులు పెట్టేసినారు. పార్లమెంటు అతన్ని విచారణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్లమెంట్ అతన్ని విచారించి కానీ డబ్బులు ఇచ్చేట ఒకట కేసును కొట్టేయించుకుంటాడు. ఎవరు, ఈ క్లైవ్ అనేవాడు, రాబర్ట్ క్లైవ్. కానీ కొంతకాలానికి 1774 ఆత్మహత్య చేసుకుని వీడు క్లైవ్ గాడు చచ్చిపోతాడు. ఎంత సంపాదించనేమో. ఈ తర్వాత కాలంలో ఒక్కొక్కడు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలన చేస్తుంటారు కదా. భారతదేశంలో బాగా సంపాదించుకొని బ్రిటన్కి తిరిగి వెళ్ళి సౌకర్యవంతమైన జీవితం గడపాలనేది వీరి కోరిక. ఇక్కడే వచ్చి నిలబడిపోవాలని కాదు, ఇక్కడ ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ బాగా ఉండి సంపాదించుకొని బ్రిటన్కి వెళ్ళి జల్సాగా బతకాలని అన్నది వీళ్ళ ఆలోచన. ఎవరైతే ఇలా సంపాదనతో వెనుతిరిగి వారి ఆరంభ జీవనం గడుపుతూ దర్పాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎక్కడ, ఇంగ్లాండ్లో, వాళ్ళని అలా ఇంగ్లాండ్లో దర్పాన్ని ప్రదర్శించే వాళ్ళని ఏమంటారంటే నవాబ్స్ అనేవాళ్ళు. నవాబ్స్ అని పిలిచేవాళ్ళు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరణ ఉచ్చారణే ఈ నవాబ్స్ అనేది. వీళ్ళేమో ఇక్కడ బాగా సంపాదించుకొని ఇంగ్లాండ్కి వెళ్ళి బాగా బిల్డప్లు కొట్టు బతికే వాళ్ళని ఏమంటారంటే మేము నవాబ్స్ అనేవాళ్ళు. తర్వాత కంపెనీ అధికారం ఎలా విస్తరిస్తూ వచ్చిందనేది ఇక్కడ ఒకటి ఉంది. 1764 బక్సార్ యుద్ధం. ఎవరికి, మీర్ కాసిం అన్న వారికి గుర్తుపెట్టుకో. కాసిం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధం జరిగింది కదా. ఏ యుద్ధం అది, బక్సార్ యుద్ధం. 1764 తర్వాత కంపెనీ భారత రాజ్యాలలో రాజప్రతినిధులను నియమించింది, రెసిడెంట్లను నియమించడం మొదలుపెట్టారు. రెసిడెంట్ అంటే ఏంటి, ఉదాహరణకు ఒక చిన్న రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో రాజు ఉంటాడు. రాజు ఉన్నప్పటికీ ఆ రాజు పక్కలో వీళ్ళ తరపున ఒక బ్రిటిష్ అధికారిని పెడతాడు, వాడినే రెసిడెంట్ అంటారు. కానీ ఈ రెసిడెంట్ అనేవాడు మానంగా మడసంగా ఉంటే బాగుంటుంది. ఈడేం చేస్తాడు, రాజ్య వ్యవహారాలు జోక్యం చేసుకుంటారు. అంటే ఏంటి, రాజు తర్వాత రాజుకి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, 3 ఉన్నారు. ఈ 3లో ఎవరిని రాజు చేయాలనేది కలగ చేసుకునేది ఈడే ఉంటాడు. మంచి ఏమైనా నిర్ణయాలు ఏమన్నా అనుకోండి, రాజు తీసుకునేది ఏమి ఉండదు, ఈడే తీసుకుంటాడు, రెసిడెంట్ అనేవాడే. అలా ఈడు రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ రాజ్యాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. దీన్ని రాజప్రతినిధిగా ఉండడం అన్నది, ఆ ప్రతినిధులను ఇలా మొదలు పెట్టడం అనేది జరుగుతూ రావడం అన్నది జరిగింది. తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే ఈ కాలం నుంచే ఇంకొక పద్ధతిని కూడా ప్రవేశపెడుతూ వచ్చారు. దాన్ని ఏమంటారంటే సైన్య సహకార పద్ధతి అంటారు. దీన్ని చూడండి, సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే, ఉదాహరణకు అవధ్ అన్న ఒక రాజ్యం ఉంది అనుకోండి, చెప్తాను ఎగ్జాంపుల్గా. అవధ్ అన్న ఒక రాజ్యం ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మీదకి ఎవరిని యుద్ధానికి రాకుండా మేము చూసుకుంటాం, మా యుద్ధంకి వచ్చిన ప్రతిసారి మా సైనికులు పంపించి నీ రాజ్యానికి ఏ డోకా లేకుండా చేసుకుంటాం.
ఓకే, మంచిదే కదా అంటే అప్పుడు ఏం చేస్తారు, మీ అవధిలో ఏ సైనికులు ఉండకూడదు, మేము ఉన్నాం కదా మీకు, మీ దాంట్లో ఎవరు ఉండకూడదు, మా సైనికులు మీ దగ్గర పెడుతున్నాం కదా, అందుకు మీరు ప్రతి నెల ఇన్ని లక్షలు డబ్బులు ఇవ్వాలి అని ఒక ఒప్పందం బలవంతంగా, వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ సైన్య సహకార పద్ధతిని వాళ్ళు అమలు చేస్తారు. 2 పద్ధతులు వచ్చాయి. ఏంటంటే బక్సార్ యుద్ధం తర్వాత రెసిడెంట్ అన్న పద్ధతి, సైన్య సహకార పద్ధతి, 2 పద్ధతులు వచ్చాయి. ఒకవేళ ఈ అవధ్ అనే వాళ్ళు సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు కట్టడానికి లెక్క లేదనుకోండి, డబ్బులు లేదనుకోండి, అప్పుడు బ్రిటిషులు ఏం చేస్తారు, ఈ అవధ్లో కొంత ప్రాంతం ఉంటుంది కదా, కొంత భూమిని ఆక్రమించుకుంటారు. అలా ఏం చేస్తారంటే మొత్తానికి భారతదేశంలో ఎన్ని భూములు ఆక్రమించుకున్నారో అలా చేస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత ఒకానొక టైంలో ఇలా భూములు ఆక్రమించుకుంటూ వస్తున్నారు చూసినారా, ఆక్రమించుకుంటూ వచ్చే టైంకి కొంతకాలం వచ్చింది, గవర్నర్ జనరల్ మారిపోతూ వచ్చి క్లైవ్ గారు పోయినాడు. వాటి తర్వాత రిచర్డ్ వెల్లస్సీ అనే గవర్నర్ జనరల్ 1798 1805 మధ్య ఉండేవాడు. రిచర్డ్ వెల్లస్లీ ఉన్నప్పుడు 1801లో అవధ్ నవాబు సైన్య సహకారం కొరకు చెల్లింపు చేయనందున, అవధ్ ఇందాక చెప్పిన అవధ్ నవాబు ఉన్నాడు, సైన్య సహకారాన్ని అంగీకరించాడు, కానీ డబ్బులు చెల్లించడానికి మన దగ్గర లేదు. లేకపోతే కంపెనీ ఏం చేశాడు, అతని భూభాగంలో సగం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసింది. మొత్తానికి సగం భూమిని ఆక్రమించుకున్నాడు ఎవడు, ఈ రిచర్డ్ వెల్లస్లీ అనేవాడు. తర్వాత హైదరాబాద్ విషయంలో కూడా అదే జరిగిపోయింది. ఇలా చాలా భూములు మన వాళ్ళు వదిలేసుకోవాల్సి వచ్చేసింది. నెక్స్ట్, బక్సార్ యుద్ధం తర్వాత జరిగిన సందుల వలన సిరాజుద్దౌలా తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవలసి వచ్చింది. ఈ బక్సార్ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలా అనేవాడు చాలా కోల్పోవలసి వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ లెసన్లో చెప్పాను చూసినా, జేమ్స్ మిల్ అన్నవాడు స్కాట్లాండ్కి చెందిన ఆర్థిక రాజకీయ తత్వవేత్త. ఆయన భారతదేశ చరిత్రను 3 గ్రంథాలుగా 3 సంపుటాలుగా వివరించడం అన్నది జరిగింది. ఏంటంటే అవి హిందూ పరిపాలన, ముస్లిం పరిపాలన, తర్వాత బ్రిటన్ పరిపాలన, ఇలా మూడు యుగాలుగా చరిత్రను డివైడ్ చేశాడు. ఎవడు వీడు, జేమ్స్ మిల్ అన్నవాడు. ఇంకా ఏం లేదు ఇక్కడ నేర్చుకోవడానికి. నెక్స్ట్ మరొక చోట మన దక్షిణ భారతదేశంలో జరిగింది ఏంటంటే టిప్పు సుల్తాను మైసూర్ పులి. దక్షిణ భారతదేశంలో అప్పుడు మైసూర్ రాష్ట్రం అనేది చాలా ఫేమస్. ఎప్పుడు 1782 83 ఆ మధ్య కాలంలో, 1780 అంటే 1800 శతాబ్దానికి ఎంట్రెన్స్లో మైసూర్ అన్న ప్రాంతం, అంటే కర్ణాటక అనుకోండి, కర్ణాటక ఆ ప్రాంతంలో మైసూర్ అన్నది చాలా ఫేమస్. ఆ మైసూర్ హైదర్ అలీ వీడి పేరు మీదనే మైసూరును హైదర్ అలీ అతని కొడుకు టిప్పు సుల్తాన్ ఒక బలమైన రాజ్యంగా తయారు చేశాడు ఈ మైసూరును. ఈ మైసూరు శక్తివంత పాలకుల నాయకత్వంగా ఎదిగింది వీళ్ళిద్దరి పాలనలో. మలబారు తీరంలో, మలబారు తెలుసు కదా, ఇలా భారతదేశం ఉంటే ఇక్కడ శ్రీలంక ఉంటే ఇక్కడ ఉంటాయి చూసినా, ఇక్కడ చిన్న చిన్న దీవులు ఉంటాయి, దీన్ని మలబారు తీరం అంటారు. ఈ మలబారు తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూరు రాజ్యం తన నియంత్రణలో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ నుంచి మైసూరు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఆధీనంలో ఉండేది. ఇక్కడ నుంచి ఎక్కడికైనా బిజినెస్ ఎక్స్పోర్ట్ అయ్యేది. ఇదంతా ఎవరు ఆధీనంలో ఉండేది, మైసూరు టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ వాళ్ళ ఆధీనంలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళకు దీని మీద కన్నుపడింది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా మళ్ళీ చదువుతానులేండి. ఇక్కడ చూడండి, అతను భారతదేశంలో ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు, ఈ టిప్పు సుల్తాన్ హైదర్ అలీ వాళ్ళు చూసినారా, వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు, టిప్పు సుల్తాన్. ముందు క్లాసులో టిప్పు సుల్తాన్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడదాం లేని. ఈ టిప్పు సుల్తాన్ ఈ ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో ఏం చేసినాడంటే తుపాకులు యుద్ధంలో వాడడం కూడా నేర్చుకున్నాడు. ఎన్నో విద్యలు టెక్నాలజీ చాలా నేర్చుకున్నాడు ఈ ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో. సత్సంబంధాలు టిప్పు సుల్తాన్ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ సహాయంతో సైన్యాన్ని ఆధునీకరించుకున్నా. అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటే టిప్పు సుల్తాన్ దగ్గర కూడా తుపాకులు ఉండేవి. ఎవరి సహాయంతో, ఫ్రెంచ్ వాళ్ళతో అలా డెవలప్ అయిపోతూ వచ్చాడు. ఇలా మైసూరుతో మొత్తానికి 4 యుద్ధాలు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడెప్పుడు 67 69 మధ్య ఒకటి, 80 84 మధ్య ఒకటి, 90 92 మధ్య ఒకటి, 1799లో. ఇలా చివరి యుద్ధమైన శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే కంపెనీ విజయాన్ని చూసింది. అంటే మైసూరు మీద 4 యుద్ధాలు చేస్తే చివరి యుద్ధం శ్రీరంగపట్నం యుద్ధంలో మైసూరు ప్రాంతం ఓడిపోయింది. టిప్పు సుల్తాన్ తన రాజ్యం శ్రీరంగపట్నాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏమైపోయాడంటే టిప్పు సుల్తాన్ చచ్చిపోయాడు. ఆ తర్వాత మైసూరును పూర్వ పాలక వంశమైన వడయార్ల క్రింద తాత్కాలికంగా ఉండించి సైన్య సహకార పద్ధతిని బలవంతంగా వాళ్ళ మీద కూడా రుద్దేసినారు. ఎవరు, ఈ బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ చూడండి, దీని గురించి పోయినసారి ఎగ్జామ్లో అడిగా. ఇది ఏంటంటే ఒక కీ ఇచ్చే ఇది ఒక బొమ్మ.
ఒక కీ ఇవ్వగానే అంటే మనము ఇప్పుడు కీ ఇచ్చే కారు ముందుకు పోతుంది కదా, అలాంటిది ఈ బొమ్మ. ఒకవేళ ఈ బొమ్మకు కీ ఇచ్చాము, కీ ఇచ్చినాము ఏమో జరుగుతుంది, ఈ పులి పెద్దగా గాండ్రిస్తుంది. ఈ గాండ్ర శబ్దం వినగానే ఈ బ్రిటిష్ సైనికుడు ఏం చేస్తాడంటే ఓ అని కేక అరుస్తాడు. అరసగానే ఈ గాండ్రించే బొమ్మ పోయి వాని మీద కూడా గొంతు కొరుకుతుంది. అది ఆ బొమ్మ కీ ఇచ్చే అది జరుగుతూ ఉంటుంది. దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే టిప్పు సుల్తానే ఈ బొమ్మను తయారు చేసినాడు. బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో ఇష్టంతో చేయించుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తాడు, ఈ బొమ్మ పులి గాండ్రిస్తూనే సైనికుడు పెద్ద కేక పెడతాడు. ఈ బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ అనే మ్యూజియంలో ఉంచారు. బ్రిటిష్ వాళ్ళ మీద మన వాడు తయారు చేసే దాన్ని తీసుకొని సిగ్గుమానం లేకుండా వాళ్ళు లండన్లో విక్టోరియా దాంట్లో దీన్ని పెట్టుకున్నారు ఇప్పటికీ. ఓకేనా, ఇది ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇంకా ఏం లేదు. ఇక్కడ పైన ఒక పాయింట్, సారీ ఏదో మాయమైందే. ఇదంతా చెప్పలే, పైకి చెప్తాను. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను కదా, అది చెప్పాలి కదా మీకు. ఇక్కడ కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా చేయడం. ఎందుకంటే వీటిని కూడా అడుగుతాను, ఎవరిని బందీలుగా చేశాడు? కారన్ వాలిస్ అనేవాడు టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా చేశాడు. నెక్స్ట్ 1792లో మరాఠా బలగాలు అంటే మరాఠా సైనికులు ఉన్నారు చూసినారా, ఎవరు శివాజీ తర్వాత కొంతమంది పరిపాలన చేశారు, వాళ్ళను మరాఠా సైనికులు అంటారు. ఈ మరాఠా బలగాలు హైదరాబాద్ నిజాము కంపెనీ ముగ్గురు కలిసి కుమ్మక్క చేసిన ఒక యుద్ధంలో వారితో చేసిన దాడిలో ఏం చేస్తాడు, టిప్పు సుల్తాన్ బలవంతంగా ఒక దాని మీద సంతకం పెట్టాల్సి వస్తుంది. అంటే టిప్పు సుల్తాన్ మీదకి ఎవరెవరు ఒకేసారి బలవంతంగా యుద్ధానికి వచ్చారంటే టిప్పు సుల్తాన్ ఓడించుకొని 3 రాజ్యాలు కలసాలొచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలే. ఎవరు? మరాఠా బలగాలు, హైదరాబాద్ నిజాము కంపెనీ ముగ్గురు సంయుక్తంగా చేసిన దాడిలో బ్రిటిష్ వారితో ఒక ఒప్పందంపై టిప్పు బలవంతంగా సంతకం చేసేలా చేసేశారు. ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ మరాఠాలతో యుద్ధం. ఇందాక మరాఠాలు వాళ్ళతో కలిసి టిప్పు సుల్తాన్ మీదకి యుద్ధం వచ్చినారు కదా, తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేశారు మరాఠాల మీదకి కూడా యుద్ధం పోయినారు. మన వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఎవరినో ఓడించడానికి వీడు హెల్ప్గా పోతాడు, కానీ బ్రిటిష్ వాళ్ళు వాని దగ్గరికి విన్న తర్వాత వీని మీదకి కూడా వచ్చి వీని కూడా రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. టిప్పు సుల్తాన్కి మరాఠాలతో యుద్ధానికి పోయినాడు, కానీ టిప్పు సుల్తాన్ ఓడించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు తిరిగి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి వీళ్ళని కూడా చితగ్గొట్టి ఓడించారు. సిగ్గొచ్చారు మన వాళ్ళకు. అలా నాశనం చేసినాం మన భారతదేశాన్ని. ఏం చేద్దాం? సరే, మరాఠాలతో కూడా ఒకే యుద్ధం కాదు, చాలా యుద్ధాలు జరిగాయి. 1761లో 3వ పానిపట్టు యుద్ధంలో ఓటమితో ఢిల్లీ నుంచి పాలించాలని మరాఠా కళ చెదిరిపోయింది. మరాఠాలు ఏ రోజైనా మేమే ఢిల్లీ నుంచి భారతదేశం మొత్తం పరిపాలన చేస్తాము అన్న ఫీలింగ్ ఉండేది. 1761 3వ పానిపట్టు యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరాఠాలకు ఫస్ట్ యుద్ధం జరుగుతుంది. 3వ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే మరాఠా వాళ్ళకు, ఈస్ట్ ఇండియా కంపెనీకి 1761లో మొదటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏమంటారు, మరాఠాలందరూ ఒక సమైక్యంగా ఉన్నారు. తర్వాత ఏం చేస్తారంటే వీరిని అనేక రాష్ట్రాలుగా విభజించేస్తారు ఆ యుద్ధంతో. ఏంటంటే అవి సింధియా, హోల్కర్, గైక్వాడ్, బోన్స్లే ఇలా 3 రాజవంశాలకు చెందిన వాళ్ళు 4 వర్గాలుగా డివైడ్ అయిపోతారు. వీళ్ళని ఏమంటారంటే సర్దారులు అంటారు. మరాఠా రాజ్యము 4 ముక్కలు అయిపోతుంది. ఏ యుద్ధం తర్వాత? 3వ పానిపట్టు యుద్ధం తర్వాత ఎన్ని 4 వర్గాలుగా వీళ్ళు డివైడ్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ నాయకత్వం కలిసి ఒక సమాఖ్యంగా ఏర్పడి పూనా కేంద్రంగా వీళ్ళు విడిపోయినా కానీ వీళ్ళందరూ నలుగురం ఒకటే, బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడతామని చెప్పేసి నలుగురు ఒకటిగా పూనా కేంద్రంగా ఏం చేసామంటే ఒక సమర్థవంతమైన సైన్యం గల ప్రధానమంత్రి అంటే పీష్వా అంటారు. ఈ మరాఠా సైన్యాన్ని అంతా నడిపించే ఆ రాజు ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రధానమంత్రి ఏమంటారంటే పీష్వా అంటారు. వాని సహాయంతో చాలా యుద్ధాలు చేస్తారు. ఎవరు? బ్రిటిష్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో 18వ శతాబ్దపు మలి దశలో అంటే 18వ శతాబ్దం ఎంట్రెన్స్లో అంటే 1780, 90, 1780, 1790 అంటే 18వ శతాబ్దం ఎంటర్ అయ్యే సమయం మలి దశ అంటే అప్పుడు. ఆ ఎంటర్ అయ్యే శతాబ్దంలో మహద్దీ సింధియా, నానా ఫడ్నీస్ అనేవారు మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి పొందారు. పోయినసారి ఈ టెట్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? మరాఠాలో ప్రసిద్ధి పొందిన సైనికులు రాజనీతిజ్ఞులు ఎవరు అని అన్నాడు. మహద్దీ సింధియా, నానా ఫడ్నీస్. ఈ నానా ఫడ్నీస్ 1857 తిరుగుబాటులో కూడా కనపడతాడు. ఈయన గురించి మళ్ళీ చెప్తాను. వీళ్ళిద్దరూ అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయారు.
మరాఠాలు వరుసల యుద్ధాలతో అణచివేయబడ్డారు. బ్రిటన్లో ఒక వరుస యుద్ధాలు చేసి అణచగొడుతూ వచ్చారు. 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధం. బ్రిటన్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి మరాఠాలకు ఒక యుద్ధం జరుగుతుంది, ఫస్ట్ యుద్ధం. దాంట్లో మరాఠాలను అణిచేస్తారు. అణిచినేస్తారు, ఒక సంధి ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంధి పేరు ఏంటంటే ఒప్పందము సల్బాయి ఒప్పందం. ఏమని అడుగుతాడు, ఈ ఒప్పందాలు అడుగుతాడు. సల్బాయి ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అని అడుగుతాడు. ఎవరెవరికి? మరాఠాలకు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఏ యుద్ధంలో జరిగింది సల్బాయి ఒప్పందం అని అడుగుతాడు. ఏంటి? మొదటి మరాఠా ఆంగ్లో యుద్ధము. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో సల్బాయి ఒప్పందంతో క్లోజ్ అయిపోయింది. ఇందులో విజేత స్పష్టంగా ఎవరు లేరు, ఎవరు గెలిచినారని. నెక్స్ట్ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు? 1803-5 మధ్య. వివిధ విభాగాల్లో జరుగుతుంది, చాలా సంవత్సరాల గ్యాప్లో జరుగుతుంది. దీని ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రా సహా యమునా నదికి ఉత్తర భాగాలన్నీ పోగొట్టుకుంటారు. ఢిల్లీ కూడా పోగొట్టుకుంటారు. ఎగ్జామ్లో పోయినసారి టెట్లో ఏమని అడిగాడు, ఏ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఒరిస్సా, ఆగ్రాను మరాఠాల నుండి ఆక్రమించుకున్నారు అని అడిగాడు. మరాఠాల నుండి ఢిల్లీని ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఏ యుద్ధంలో అంటాడు. ఏ యుద్ధము? రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పోగొట్టుకున్నారు. ఢిల్లీని కూడా వాళ్ళే సంపాదించుకున్నారు. తుదకు మళ్ళా 3 మరాఠా యుద్ధం జరుగుతుంది. మరాఠాల అధికారాన్ని అణిచివేసి పీష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలో బిటూరుకు భరణం ఇచ్చి పంపించేస్తారు. అంతే. పీష్వా అనేవాడు వీళ్ళందరికీ నాయకుడు ఉన్నాడు కదా, నాయకుడిని ఏం చేశారంటే కాన్పూర్కు పంపించి క్లోజ్ చేసి ఇప్పుడు కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పట్టు సాధించింది. వింధ్యా పర్వతాలు అంటే తెలుసుగా, ఇది భారతదేశం అయితే, ఇది శ్రీలంక అయితే మధ్యలో ఇలా సెంటర్లో ఉంటాయి వింధ్యా పర్వతాలు ఎప్పుడైనా. దీనికి దక్షిణ భాగంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మొత్తము ఆక్రమించేసుకున్నారు కంపెనీ వాళ్ళు. తర్వాత అత్యున్నత హోదా, దీనిని ఏమంటారంటే పారామౌంటసీ అంటారు. పారామౌంటసీ అంటే దాని అర్థం ఏంటంటే ఇది లార్డ్ హేస్టింగ్ ఆధ్వర్యంలో గవర్నర్ జనరల్. వీడు ఎప్పుడు పనిచేసి 1813 నుంచి 23 10 ఏళ్ళు మాత్రమే పరిపాలన చేశాడు. లార్డ్ హేస్టింగ్ అనేవాడు గవర్నర్ జనరల్. అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని మొదలుపెట్టాడు. దీన్నే పారామౌంటసీ అంటాడు. అంటే భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉంటాయి, ఎప్పటికే అన్ని రాజ్యాల కంటే బ్రిటన్ యొక్క అధికారమే గొప్పది. మేము చెప్పినట్టే భారతదేశంలో ఎవడైనా వినాల్సిందే అన్న కొత్త విధానాన్ని ప్రవేశపెడతాడు. ఎవడు? లార్డ్ హేస్టింగ్ అనేవాడు. ఏంటి ఆ విధానం అంటే అత్యున్నత హోదా, ఇంగ్లీష్లో పారామౌంటసీ అంటారు. ఇలా ఏం చేస్తారంటే సైన్య సహకార పద్ధతి, ఒక రాజ్యం మీద యుద్ధానికి పోవడం, ఆక్రమించుకుని ఇలా చేసేవాళ్ళు. ఉదాహరణకి ఏంటంటే బ్రిటన్ వారు కిత్తూరు అంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉంది, చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసి అక్కడ రాణి ఒక ఆమె ఉంటుంది, రాణి చెన్నమ్మ. పోయినసారి టెట్లో అడిగాడు. ఏమని అడిగాడు? కిత్తూరు రాణి ఎవరు అని అడిగారు. ఎవరు? రాణి చెన్నమ్మ. పేరు గుర్తుపెట్టుకొని రాణి చెన్నమ్మ ఏ ప్రాంతాన్ని పరిపాలించేది అని అడిగాడు. ఏంటి? కిత్తూరు. ఈమె ఆయుధాలు బట్టి బ్రిటన్లో తిరుగుబాటు చేసి పోరాడింది. మొత్తానికి అయితే వీళ్ళు ఆమెను అరెస్ట్ చేశాడు. 1829లో ఆమె జైల్లోనే చచ్చిపోయాడు. ఈమె చచ్చిపోయినా కానీ ఈ కిత్తూరులో సంగోలికి చెందిన రాయన్న అనే ఒక పేద చౌకీదారు ఈ ప్రతిఘటనను కొనసాగిస్తూ వచ్చాడు. రాణి చెన్నమ్మ తర్వాత ఈ ప్రతిఘటనను కొనసాగించిన వాడు ఎవరు అంటారు? సంగోలికి చెందిన రాయన్న కిత్తూరులో. ఇలాంటి ఎన్నో జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందింది. మన బ్రిటన్ పైన మన భారతదేశానికి ఇక్కడ పైన ఏముంటుందంటే రష్యా ఉంటుంది, అక్కడ రెవల్యూషన్ జరుగుతుంటుంది. ఈ రష్యా వాళ్ళు ఇలా ఆగ్నేయంగా ఆఫ్ఘనిస్తాన్ మీద వచ్చి ఇండియాలో ఎక్కడ ఆక్రమించుకుంటారనే భయం మొదలైంది 1830లో. అప్పుడు ఏం చేశాడు? ఆ రష్యా వాళ్ళు రాకూడదంటే ఇండియాలోకి మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏం చేశారు? దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్తో కూడా దీర్ఘకాలం యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. మొత్తాన్ని చేసి పరోక్షంగా అక్కడ కూడా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే తమ అధికారాన్ని స్థాపించారు. సింధును కూడా స్థాపించుకున్నాడు. సింధును స్థాపించుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పక్కలోనే పంజాబ్ రాష్ట్రం ఉంటుంది. పంజాబ్ రాష్ట్రాన్ని ఆక్రమించుకొని ముందడుగు వేద్దామని వచ్చాడు. కానీ అప్పటికే మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ను పరిపాలన చేస్తాడు. మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. బ్రిటిష్ వాళ్ళు మన ఓడి తాగిడి తట్టుకోలేక భయపడి వణుకుపోతాడు. ఎవరు? రాజా రంజిత్ సింగ్. అలాంటి వాడు పంజాబ్ను మన వాడిని పరిపాలన చేస్తుంటాడు. వణికిచ్చాడు ఈ రాజా రంజిత్ సింగ్ అని కంపి వెనక్కి తగ్గేలా చేసింది. రాజా రంజిత్ సింగ్ ఉన్నంతరు పంజాబ్ జోలికి పోకూడదురా అని. ఎందుకంటే అంత డేంజర్ పర్సన్. బ్రిటిష్ వాళ్ళ తాట తీర్చాడు అటు రోడ్డు. అందుకోసమే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే వణికిపోయి వెనక్కిపోతారు భయపడి.
భయపడి వెనక్కి తగ్గేలా బ్రిటిష్ వాళ్ళను చేయడం అన్నది జరుగుతుంది. ఎవరు? ఈ రాజా రణ్జిత్ సింగ్. తర్వాత కాలంలో ఏమవుతారు? కొన్ని ఫలితాల తర్వాత రాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాత 1849లో కూడా పంజాబ్ను ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి, దాన్ని ఎవరు ప్రవేశపెట్టినారని ఎగ్జామ్లో అడుగుతారు. 1848 నుండి 56 వరకు గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ డల్హౌసీ, గుర్తుపెట్టుకుని ఈ పేరు చాలా ఇంపార్టెంట్. డల్హౌసీ ఈడు ఏం చేశాడు? అంతిమంగా అనేక భూభాగాలను భారతదేశంలో ఉన్న వాటిని బ్రిటన్లో విలీనం చేస్తూ వచ్చాడు. ఏ విధంగా విలీనం చేస్తారు, కలుపుతూ వచ్చాడంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే, ఉదాహరణకు ఝాన్సీ రాణి ఉంది, ఆమెకు కొడుకులు ఎవరు లేరు. ఎవరైతే రాజ్యంలో రాజు, కొడుకులు లేకుండా రాజు చచ్చిపోతే ఆ రాజు తర్వాత కొడుకులు లేరు కదా, ఆ రాజ్యం బ్రిటన్లోకి వచ్చి కలవాలి. కొడుకులుంటే కొడుకు పరిపాలన చేసుకోవాలి, కొడుకులే పుట్టకపోతే ఆ రాజ్యం బ్రిటన్లో వచ్చి కలవాలని ఒక చట్టం చేసేటట్టు దానినే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో విలీనం అవుతుంది. ఇలా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఏమేమి ఆక్రమించారు వీళ్ళు? సతారా, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగపూర్, ఝాన్సీని కూడా గుర్తుపెట్టుకోండి. ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు చూసినాం. అందుకే ఈమె కూడా తిరుగుబాటు చేసింది. ఇప్పుడు 1857లో సిపాయిల తిరుగుబాటులో వీళ్ళందరూ ఇలా మోసం చేసి ఆక్రమించుకుంటారు. ఇలా ఒక రాజు తర్వాత ఈ సిద్ధాంతాన్ని అనుసరించి డల్హౌసీ అనేవాడు మన భారతదేశంలో ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకుంటాడు. కానీ కొంతమంది ఇంతటితో ఆగలేదు. 1856లో ఏం చేశారంటే దుష్పరిపాలన అని ఒక కొత్త మాటను ప్రయోగించారు. అంటే ఏదైనా ఒక నవాబు చక్కగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటారు, వాళ్ళకు నచ్చలే ఆ నవాబు. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, ఆ నవాబు దుష్పరిపాలనతో ప్రజలు సక్రమంగా పరిపాలన చేయలేదని చెప్పేసి బలవంతంగా ఆ నవాబును తొలగించి బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. కాలం అంటే ఎవడు అడిగేటోళ్ళు లేరు. అలా ఏం చేస్తారు? అవధ్ను స్వాధీనం చేసుకుంటారు. ఇలా అవధ్ను స్వాధీనం చేసుకోవడము, ఈ దుష్ప్రవృత్తాల నుంచి విడిపించడము బాధ్యతాయుతమైన విధిగా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అవమాన రీతిలో నవాబును విచ్చుని చేయడము అక్కడ అవధ్ ప్రజలకు చాలా కోపం తెప్పించింది. ఈ 1856లో తిరిగిన ఆ తిరుగుబాటులో ఈ అవధ్ ప్రజలు కూడా పాల్గొని గొప్ప తిరుగుబాటులో ముందుకు రావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, అత్యున్నత హోదా లార్డ్ హేస్టింగ్ అన్నవాడు ప్రవేశపెట్టారు, పారామౌంటసీ అనేది. ఈడు కూడా ఏం చేశాడు? న్యాయ సంస్కరణలు కూడా వీడే ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ చెప్తాను న్యాయ సంస్కరణలు అంటే ఏంటి. హేస్టింగ్ అనేవాడే మొదటి గవర్నర్ జనరల్. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ నాకు చెప్పాను కదా. నెక్స్ట్ శాశ్వత శిస్తు పద్ధతిని కారన్ వాలిస్ అన్నవాళ్ళు. ఈ పేర్లు గుర్తుపెట్టుకొని ముందు క్లాసులలో వస్తాయి, ఒకటేసారి అన్ని రాయడం అనేది జరిగింది కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ నూతన పరిపాలనా విధానాలు, కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టారు. హేస్టింగ్ అన్నవాడు గవర్నర్ జనరల్గా 73 నుంచి 85 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఈడే మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. నాకు చెప్పాను కదా, భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్. ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే న్యాయ విభాగంలో పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టిన వాడు ఎవడు అని అడిగాడు. ఎవడు వీడే లార్డ్ వారన్ హేస్టింగ్స్ అన్నవాడు పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఏంటి పరిపాలనా సంస్కరణలు అంటే, కొత్త న్యాయ సంస్థలు కోర్టులను ఏర్పాటు చేశాడు. అప్పట్లో ప్రతి జిల్లాలో 2 కోర్టులను ఏర్పాటు చేశాడు. ఒకటి క్రిమినల్ కోర్టు, దానిని ఏమంటే ఫౌజ్దారీ అదాలత్. పోయినసారి ఎగ్జామ్లో అడిగాడు, ఫౌజ్దారీ అదాలత్ అంటే ఏంటి? క్రిమినల్ కోర్టు. అలాగే దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టు. 2 కోర్టులను ప్రవేశపెట్టాడు. ఎవడు? ఈ వారన్ హేస్టింగ్ అనేవాడు. పేర్లు గుర్తుపెట్టుకోండి. క్రిమినల్ కోర్టు పేరు ఫౌజ్దారీ అదాలత్, దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టు. క్రిమినల్ కోర్టు వేరు, సివిల్ కోర్టు వేరు. దీని గురించి నేను ముందు క్లాస్లో చెప్తాను. సివిల్ అంటే క్రిమినల్ అంటే సింపుల్గా చెప్పాలంటే నేరాలకు సంబంధించిన హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ క్రిమినల్ కోర్టులు అనుకోండి. సివిల్ కోర్టులు అంటే ఏంటి? భూ తగాదాలు, పన్నులు, వీటన్నిటికి సంబంధించిన సివిల్ కోర్టులు. సింపుల్గా అర్థమైంది కదా. ఆ తర్వాత 2 న్యాయస్థానాలుగా ఏర్పాటు చేసి, ఈ న్యాయస్థానాలు బ్రిటిష్ వాళ్ళకు హెల్ప్గా ఏం చేశారంటే హిందువులకు తీర్పు చెప్పేటప్పుడు హిందూ పండితులను పక్కన పెట్టుకునేవాళ్ళు, ముస్లింలకు తీర్పు చెప్పేటప్పుడు ముస్లిం పండితులను పక్కన పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే తీర్పులు అమలు పరిచేవాళ్ళు. ఇలా అమలు పరిచడం చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది. ముందు ఇది చెప్పడం కంటే ముందు ఇది కూడా చెప్తాను. క్రిమినల్ కోర్టులలో ఇప్పుడు కూడా క్వాజీ ముఫ్తీ ఆధీనంలో, అంటే వీళ్ళు ఎవరు? హెల్పర్స్, అంటే
ఒక న్యాయం చెప్పడానికి కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఎవరు? క్రిమినల్ కోర్టులు ఇప్పటికీ కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఎవరి ఆధీనంలో? క్వాజీ ముఫ్తీ. ఎవరి క్వాజీ ముఫ్తీ అనేది? క్వాజీ అంటే న్యాయమూర్తి, ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పులను, ఈ క్వాజీ అనే న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన ఒక న్యాయ శాస్త్రవేత్త. ఈయన తీర్పిస్తే అరే ఇది మన మతంలోనే ఉంది, ఇదికి సంబంధించింది అని ఆ ముస్లిం భాషలో వివరించే ఆ ముఖ్యమైన మతానికి సంబంధించిన న్యాయ శాస్త్రవేత్త పేరు ఏంటంటే ముఫ్తీ. ఇప్పటికి కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వీడు ప్రవేశపెట్టినది ఇప్పటికే కొనసాగుతూ వస్తుంది. ఈ రోజుకు మన దేశంలో ఈ ముఫ్తీ క్వాజీ అన్నది ఇప్పటికీ ఫాలో అవుతున్నాయి. ఎవరు ప్రవేశపెట్టాడు దీనిని? వారన్ హేస్టింగ్ అనేవాడు. ఓకేనా? తర్వాత ఇందాక పక్కన ఇక్కడ ఒక హిందూ పండితుని పెట్టుకొని తీర్పులు చెప్తా, ముస్లిం పండితులను పెట్టుకొని తీర్పులు చెప్తూ వస్తున్నారు కదా. దీంట్లో మన వాళ్ళు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఇక్కడ ఉంది, కింద ఉంది, ఇక్కడ ఉంది, దానికంటే సర్లే ఇక్కడ మళ్ళీ చెప్తానులే. హిందూ ధర్మంలో ఏంటంటే మనకు చాలా రకాలైన పొంతనలు లేని గ్రంథాలలోంచి న్యాయ విధులు ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉన్నాయి. ఒక మనుస్మృతిలో ఒక న్యాయం ఉంటే భగవద్గీతలో ఇంకొకటి, ఇంకొక దాంట్లో ఇంకొక న్యాయము, ఇలా రకరకాల ఒక గ్రంథానికి పొంతన లేని న్యాయాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు? ఇదంతా కాదరా అని చెప్పేసి ధర్మశాస్త్ర భావనను అనుసరించి స్థానిక సమస్యలను బ్రాహ్మణ పండితులను కూర్చోబెట్టుకొని 11 మందిని కూర్చోబెట్టుకొని 1775లో నాయన మీ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో అందరికి కలిపి ఒక నేరానికి ఒకే న్యాయమే ఉండేట్టుగా చట్టాన్ని రూపొందించండి అని హిందూ న్యాయ స్మృతిని తయారు చేయమని అడిగారు. ఎప్పుడు? 1775లో. ఎవరిని? ఈ బ్రాహ్మణ పండితులను కూర్చోబెట్టి ఎంతమందిని? 11 మందిని కూర్చోబెట్టుకొని హిందూ న్యాయ చట్టాన్ని తయారు చేయండి అని అడిగాడు. దానిని హిందూ న్యాయ చట్టం వాళ్ళు తయారు చేశారు, ఈ 11 మంది పండితులు. తర్వాత ఎన్బి హల్హెడ్ పేరు గుర్తుపెట్టుకొని, ఎన్బి హల్హెడ్ వీడేం చేశాడు? ఈ న్యాయస్మృతిని, హిందూ న్యాయస్మృతి తయారు చేశాడు. దానిని బ్రిటిష్ వాళ్ళకి అర్థం కావాలంటే దానిని ఇంగ్లీష్లోకి, ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తర్వాత 75 అయిపోయింది. 78లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు కదా, ముస్లిం న్యాయస్మృతిని కూడా తయారు చేయబడింది. అలా 1773 నాటి రెగ్యులేటర్ చట్టాన్ని అనుసరించి తర్వాత కింది కోర్టు ఉన్నాయి, ఉదాహరణకు జిల్లా కోర్టు ఉంది. జిల్లా కోర్టులో తీర్పు నచ్చలే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకు వెళ్తాం కదా. ఆ పద్ధతిని ఏం చేశాడు? 1773లో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానాన్ని కలకత్తాలో స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే హైకోర్టు. జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పు నీకు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు. దాన్ని హైకోర్టులో ఉన్న న్యాయస్థానాన్ని సర్దార్ నిజామత్ అదాలత్ అనేవాళ్ళు. ఈ ముస్లింలకు సంబంధించింది సర్దార్ నిజామత్ అదాలత్. ఒక మాటలో చెప్పండి, దానిని హైకోర్టు అంటే కింది కోర్టులో ఏదన్నా ఒకవేళ మా చట్టం తీర్పు మనకు నచ్చకపోతే హైకోర్టులో అమలు చేసుకుంటే ఆ తీర్పు ఏ చట్టం ప్రకారంగా జరిగిందంటారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈ సర్దార్ నిజామత్ అదాలత్ అనే హైకోర్టును కలకత్తాలో స్థాపించడం అనేది జరిగింది. ఓకేనా? ఇక్కడ ఒకటి చదవడం ఉంది అని చెప్పిన కదా. 1754లో వారన్ హేస్టింగ్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలన అతను వ్యక్తిగతంగా బాధ్యుడు చేస్తూ, ఈ వారన్ హేస్టింగ్ అనేవాడు ఏం చేశాడంటే మన బెంగాల్లో దుష్పరిపాలన చేసి మొత్తాన్ని బాగా సంపాదించుకున్నాడు. వీని మీద ఇంగ్లాండ్లో కేసు వేసాడు. ఎవడు? ఎడ్మండ్ బర్క్ అన్నవాడు వారన్ హేస్టింగ్ అనే మన మీద వేశాడు. హేస్టింగ్ అంటే మొదటి గవర్నర్ జనరల్. వీడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 7 సంవత్సరాల పాటు దీని అభిశంసన వ్యవహారం అన్నది జరిగింది. ఏంటి అభిశంసన వ్యవహారము? ఇక్కడ చూడండి. అభిశంసన వ్యవహారం అంటే ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్పరిపాలన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టారు. ఎవడైతే పనికిమాలిన పరిపాలన చేస్తాడో వాడిని ఇంత పెద్ద సభలో నిలబెట్టి నువ్వు ఎందుకు చేశావని వాడిని విచారణ చేస్తారు. దీనిని ఏమంటారంటే అభిశంసన వ్యవహారం అంటారు. ఎవరి విషయంలో జరిగింది? వారన్ హేస్టింగ్ అన్న వాడి విషయంలో జరిగింది. ఇదంతా అయిపోయింది కదా. ఈ ఎడ్మండ్ బర్క్ అనేవాడు కేసు వేసినాడు కదా. వీడు ఏమని పెట్టినాడు? వారన్ హేస్ట్ మీద అభిశంసన తీర్మానంలో వీడు చెప్పింది ఏంటంటే, నేను అందరూ ఉమ్మడి శత్రువుని అభిశంసన చేస్తున్నాను కానీ నాకు ఇది పర్సనల్ పగ మాత్రము కాదు అని వాడు చెప్పుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ కంపెనీ సైన్యం. ఇంకా ఏం లేదు ఇక్కడ. కంపెనీ సైన్యం కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళని కొంతమందిని ఏం చేశారంటే సైన్యంలో తీసుకోవడం మొదలుపెట్టారు. మన వాళ్ళని బ్రిటన్ నుంచి సైనికులు తెప్పించుకోవాలంటే ఎంతమంది ఉన్నారు? ఎంత చిన్న రాజ్యం కదా వాళ్ళది. అందుకోసం మన వాళ్ళని సైనికులుగా తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. వీళ్ళు బ్రిటన్ వాళ్ళు మన వాళ్ళ సైనికులు తీసుకోరు కదా. వీళ్ళు ఏ పద్ధతిని ఫాలో అయ్యారంటే మొఘల్ సైన్యం ఉంది. మొఘల్ సైన్యము ఆ మొఘల్ సైనికుల నుంచి ఒక పద్ధతిని నేర్చుకున్నారు.
ఏంటి, మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం అంటే గుర్రాల మీద యుద్ధాలు చేసేవాళ్ళు. వీళ్ళని సవార్స్ అంటారు. గుర్రం మీద నుండి యుద్ధం చేసేంలో శిక్షణ పొందిన సైనికులను సవార్స్ అంటారు. వీళ్ళని అశ్విక దళం అంటారు. పదాతి దళం అంటే కాళ్ళ మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళని పైదల్ అంటారు. పదాతి దళాన్ని పైదల్ అంటే కాలినడకతో సైనికులతో యుద్ధం చేశారు. దాని తర్వాత విలువిద్యను ప్రదర్శించేవాళ్ళు. దీన్ని తీర్ అందాజీ అంటారు. తీర్ అందాజీ గుర్తుపెట్టుకోండి. 3 పదాలు చాలా ఇంపార్టెంట్. చాలా ఈ మొఘల్ సైనికులతో జరిగిన యుద్ధాల వల్ల బ్రిటన్ వాళ్ళకు అర్థమైంది ఏంటి, అశ్విక దళాలు కూడా చాలా ఇంపార్టెంట్ రా నాయన అని చెప్పేసి కొంతమంది సైనికులు అశ్విక దళంలోకి తీసుకోవాలని బ్రిటన్ వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు వీళ్ళు ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఒక పద్ధతి ఫాలో అయ్యారు, ప్రవేశపెట్టలే. ఏ పద్ధతి ఫాలో అయ్యారు? ఆల్రెడీ మొఘల్ వారసుల రాజ్యాల్లో ఏ పద్ధతి అయితే ఫాలో అవుతున్నారో వీళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. ఏంటి, అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు. ఈ అవధ్, బెనారస్ ఎవరి రాజ్యాలు ఇవి? మొఘల్ వారసుల రాజ్యాలు. రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడము, వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వల్ల, అంటే రైతులను సైన్యంలోకి తీసుకుంటారు. వీళ్ళు రైతులు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి సైనికంలో చేరుకున్న తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వల్ల సిపాయి సైన్యం, భారత పదాహి, సిపాహి నుండి అంటే సైనికుడు అనే అర్థం నుండి పిలువబడిన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. ఇక్కడ మీకు చదివింటే అర్థమైండదు, నేను చెరిపేసి మళ్ళీ వివరంగా చెప్తాను. ఏంటి ఇక్కడ ఉన్న వివరణ అంటే ఏంటంటే, అవధు, బెనారస్ అని ఇద్దరు ఉన్నారు చూస్తున్నారు. ఈ 2 రాజ్యాలను మొఘల్ వారసులు పరిపాలన చేస్తుంటారు. వీళ్ళు తమ సైన్యానికి కావాలి, వాళ్ళ సైన్యం తక్కువ ఉంది కదా, అందుకే రైతుల్లోంచి కొంతమంది సైనికులు తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వృత్తిపరమైన సైనిక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సిపాయి సైన్యాన్ని ఇదే పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఏంటి సిపాయి అంటే ఏంటి? సిపాయి అంటే ఏంటంటే భారతీయ పదంలో సిపాహి అంటాం మన వాళ్ళకి పలికేది రాదు కదా. మన సిపాహి అంటే ఏంటి? సైనికుడు అర్థం. వాళ్ళకి పలికేది రాక వాళ్ళు ఏమనుకున్నారు, దానిని సిపాయి, మనమేమో సిపాహి అంటాము, వాళ్ళకి పలికేది రాక దాన్ని ఏమన్నా సిపాయి అని ఫిక్స్ అయిపోయారు. ఈ సిపాయి సైన్యాన్ని మొఘలు ఏ పద్ధతి ద్వారా అయితే రైతులను తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి సైనికులు ఏర్పాటు చేసుకున్నారో బ్రిటన్ వాళ్ళు కూడా అదే పద్ధతిని అనుసరించి సైనికులు తీసుకోవడం అన్నది ప్రారంభించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్కరితో ఒక రకమైన యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు బర్మాతో, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ ఈ 3 దేశాలతో యుద్ధం చేసినప్పుడు అక్కడ సైనికులు ఏం చేశారంటే భుజాన వేసుకొని మోసే తుపాకులు, పౌడర్ నింపి పేల్చే పాత తుపాకులు ఉపయోగించారు. ఎక్కడ? బర్మా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర పాత రకం తుపాకులు ఉన్నాయి. ఏంటి ఆ తుపాకులు? పాత రకం ఈ తుపాకులను, ఆ తుపాకులు ఏమంటారంటే తుపాకీలో పౌడర్ నింపి వెలిగించి పేల్చడం. ఈ పాత రకపు తుపాకులు. ఈ తుపాకులకు ఒక పేరుంది. ఏం పేరు? వీటినే మ్యాచ్ లాక్స్ అంటారు. అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించి పాతకాలపు తుపాకీది. ఈ పాతకాలపు ఈ తుపాకీని ఏమంటారంటే మ్యాచ్ లాక్ అంటారు. ఈ మ్యాచ్ లాక్ ద్వారా ఏం చేస్తారంటే అప్పట్లో యుద్ధాలు చేస్తారు. బ్రిటిష్ వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది, నాయన వీళ్ళతో యుద్ధం చేయాలంటే మన దగ్గర కూడా ఇలాంటివి ఉండాలి అని చెప్పేసి పదాతి దళం యొక్క వాళ్ళ అనుగుణంగా వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే సైన్యంలో సైనికులు మారుతున్న పరిస్థితులకు ఆధారంగా వీళ్ళు కూడా పదాతి దళ విభాగం కూడా మరింత ముఖ్యమైనదిగా భావించారు. ఎందుకు? ఈ బర్మా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు కాలినడకన వచ్చి భుజాల మీద తుపాకులు వేసుకొని యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళతో గుర్రాలతో సెట్ కాదు. మొఘల్తో అయితే గుర్రాలతో సెట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు అనుసరించాల్సి వచ్చింది. పౌడర్ నింపి పేల్చి తుపాకులు ఏమంటారు అంటున్నాడు. ఏంటి? మ్యాచ్ లాక్స్. ఇక్కడ చూడండి, మస్కట్ అని ఒక పదం ఉంది. పదాతి దళ సైనికులు ఉపయోగించే ఆ బరువైన తుపాకీని ఏమంటారంటే మస్కట్ అంటారు. అలాగే తుపాకీలో పౌడర్ నింపి పేల్చే ఈ తుపాకులను ఏమంటారంటే మ్యాచ్ లాక్ అంటారు. 2 రకాల తుపాకులు వాడారు. ఎవరు వాడింది? వీళ్ళు బర్మాకు, ఆఫ్ఘనిస్తాన్కు, ఈజిప్ట్కు చెందిన వాళ్ళు వాడారు. ఏమేమి వాడినారు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధంలో? మస్కట్లు, మ్యాచ్ లాకులు వాడారు. బరువైన తుపాకీ అని అంటే మస్కట్, పౌడర్ నింపి పేల్చే తుపాకీ అంటే మ్యాచ్ లాక్. గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కావకండి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇదే సవార్స్ అంటే గుర్రాల మీద యుద్ధాలు చేయడం. మరాఠాలు మైసూర్ పాలకుతో యుద్ధాలు చేసిన తర్వాత అశ్విక దళాన్ని బలోపేతం చేయాలని బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది. ఎవరితో? మరాఠాలు మైసూరులతో యుద్ధం చేసినప్పుడు గుర్రాల మీద యుద్ధం చేసే సైనికం కావాలని అర్థమైంది. అదే తుపాకులతో యుద్ధం చేయడము బర్మా, ఈజిప్టు వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు తుపాకీలతో
పాదాల మీద నడిచే సైన్యం కావాలని దానివల్ల అర్థమైంది. ఇక్కడ చూడండి, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ యుద్ధాలతో పదాతి దళము ప్రాముఖ్యత అర్థమైంది. ఇక్కడ మరాఠాలు మైసూరులతో యుద్ధం చేసేటప్పుడు అశ్విక దళం యొక్క ప్రాధాన్యత అర్థమైంది. ఇంకా కాకుండా ఈ సైన్యంలో ఎన్నో గొడవలు సమస్యలు వచ్చాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు సైన్యం కాదు అని ఏం చేశారంటే వీళ్ళు కుల మత భేదాలు లేకుండా ఎవరైనా సైన్యంలోకి తీసుకుంటున్నారు. అంటే ఉదాహరణకు అంటరాని వాడు సైన్యంలోనికి వెళ్తున్నాడు, పండితుడు సైన్యంలోకి వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండడము ఎన్నో కుల సామాజిక కట్టుబాట్లు విస్మరించడం వల్ల ఎన్నో సమస్యలు సృష్టించింది. అది కూడా బ్రిటన్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా 1857 నాటికి భారతదేశ ఉపఖండంలో 63% భూభాగాన్ని ఆక్రమించేసుకున్నారు బ్రిటన్ కంపెనీ వాళ్ళు. 78% జనాభాపై ప్రత్యక్ష పాలన అమలు పరిచారు. ఇదంతా ఎవరు? బ్రిటన్ వాళ్ళు కాదు ఆక్రమించింది, కంపెనీ. బ్రిటన్ నుంచి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీనే, ఒక కంపెనీనే 63% భారతదేశాన్ని ఆక్రమించింది. 78% జనాభా మీద అధికారాన్ని పతనం చేసింది. ఏంటి? ఒక కంపెనీ. చూసారా, అలా వచ్చేసింది, ఇలా ఆక్రమించుకున్నారు. ఇదే టైంలో వేరే చోట ఇందాక దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం అని చెప్పాను కదా, ఇందాక గుడ్ హోప్ అబ్రహం ఫస్ట్లో ఒక ఫోటో చూపించాను. 1834లో బానిసత్వం అంతమయ్యే టయానికి ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడు, ఏ సంవత్సరంలో బానిసత్వం అంతమైందంటే 1834లో బానిసత్వం అంతమైంది. అంతమయ్యే ఆ టయానికి దక్షిణాఫ్రికా దక్షిణ కొనైన కేప్ గుడ్ హోప్ కేప్ అగ్రహం అని చెప్పాను కదా, అక్కడ 36,774 మంది బానిసలు అమ్మడానికి మార్కెట్లో రెడీగా ఉండేవాళ్ళు. అంత దారుణంగా అప్పుడు బానిస వ్యవహారం అనేది జరుగుతూ ఉండేది. గుర్తు చేసుకుందామనే దివాన్ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని దివాని అంటారు. టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని అంటారు? టిప్పు సుల్తాన్ అంటారు. ఫౌజ్దారీ అదాలత్ క్రిమినల్ కోర్టు. సిపాహి అంటే సిపాయి. రాణి చెన్నమ్మ కిట్టూరులో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది. బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ను జయించడం ఏ యుద్ధంతో మొదలైంది? ప్లాసీ యుద్ధం. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? మైసూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. డల్హౌసీ అమలు చేసిన సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం, కొడుకు లేకపోతే ఆక్రమించుకోవడం. మరాఠా రాజ్యాలు ప్రధానంగా భారతదేశంలో ఏ భాగంలో ఉండేవి? పశ్చిమ భాగం అంటే ఇది భారతదేశం అనుకోండి, ఇటువైపు ఉండేదాన్ని పశ్చిమ భాగం అంటారు. పశ్చిమ భాగము పూనా కేంద్రంగా వాళ్ళు పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఇంకేం లేదు, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే హిస్టరీ చాలా పెద్దది, మీకు అర్థమయ్యేట్టుగా చాలా తక్కువగా చేసి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తక్కువనే అన్నీ వదిలేయలే, టెట్ డిఎస్సికి ఉపయోగపడే ప్రతి పాయింట్ కవర్ చేశాను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.